హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో డైలీ లైవ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. గ్రాండ్ టెస్ట్ ఇండోమెంట్కి ప్రిపేర్ అవుతున్నా. క్లియర్ కదా? ఎస్. గుడ్ మార్నింగ్ వినయ్ గారు, డాక్టర్ బాబు గారు, ఓకే, రఘు గారు, గుడ్ మార్నింగ్. స్వర్ణ మ్యామ్, గుడ్ మార్నింగ్. సో ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. డైలీ లైవ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. వాయిస్ ఇస్ క్లియర్. సో మనం అనుకున్నటువంటి టార్గెట్ని మనం ఫుల్ఫిల్ చేస్తున్నాము అనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు అడుగు వేసుకుని వెళ్తున్నాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అనేది ఇది ఒక మనకి ట్రయల్ రూపంలో ఫైనల్ మ్యాచ్ ఆడడానికి మనకి సెమీఫైనల్, క్వార్టర్ ఫైనల్ ఎలాగైతే దాటి వెళ్తామో ఆ ఫైనల్ మ్యాచ్ దాటి వెళ్ళిన తర్వాత ఫైనల్ మ్యాచ్ పార్టిసిపేట్ చేసేటప్పుడు అక్కడ నెట్ ప్రాక్టీస్ అనేది చాలా ఎక్కువ చేస్తారు. ఎందుకంటే ఎటువంటి మనకి ప్రత్యర్థులు వస్తున్నారు వాళ్ళతో పాటు ఎలా మనం ఈ లైవ్ ఎగ్జామ్లో కూడా పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎవరు ఎంత బాగా చదువుతున్నారు, ఏ క్వశ్చన్స్ పైన ఎవరికి ఎంత అవగాహన ఉంది, ఇంకా నాలో ఏ ఎబిలిటీ పెంచుకోవాలి, ఏ క్రైటీరియా నాలెడ్జ్ పెంచుకోవాలనేది మనకి ఎదుటి వారి చూస్తే తప్ప మనకి మనం అలా ఆలోచిస్తే అర్థం కాదు. అందుకోసం లైవ్ టెస్ట్లో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేయడం వల్ల అనేక రకాలమైనటువంటి లాభాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సొన్న మ్యామ్. లెట్స్ బిగిన్ వితౌట్ డిలే. వీ షుడ్ బిగిన్ ది సెషన్. ఓకేనా? ఇంకేమైనా ఉంటే మనం ఈరోజు లాస్ట్ అండి. పురాణాలు చాలా రోజులైంది యాక్చువల్లీ, ఎందుకంటే 18 పురాణాలు కాబట్టి మరి టైం పడుతుంది. సో అలాగే మీరు కూడా ఓపికతో ప్రతి క్లాస్ని విన్నారు. రియలీ గ్రేట్స్. ఎందుకంటే ఒక్కొక్క పురాణం మనం తీసుకున్నప్పుడు మనం జనరల్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఒక్కొక్క పురాణం తీసుకుందామా, అప్పుడు అంటే కంటెంట్ అంతా రీకాల్ చేసి దాంట్లో మేజర్ పార్ట్ చెప్పడానికి అవుద్ది. అయితే ఇప్పుడు ఎనీహౌ నా ఉద్దేశంలో ఏంటంటే మీరు నిజంగా చాలా ఓపికతో నేర్చుకున్నారు. ఎలా అంటే ప్రతి ఒక్క పార్ట్ని కూడా మనం ఎక్కడ కూడా చాలా డీటెయిల్ డెప్త్ కంటెంట్ ఇస్తే ఎక్కడ కూడా మీరు మిస్ చేయకుండా చాలా ఓపికతో విన్నారు. సో దట్స్ ఫైన్. ఓకే, సో లెట్స్ బిగిన్ ది సెషన్. మరి వితౌట్ డిలే వీ షుడ్ బిగిన్ ది సెషన్. ఆ ఓపిక ఉండడమే మనిషికి ప్రధాన లక్షణం విజయానికి. ఓకే, దిస్ ఈజ్ అవర్ కోర్స్. వీ షుడ్ డిస్కస్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది సెషన్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, మత్స్య అవతారంలో ఉన్న విష్ణువు మత్స్య పురాణాన్ని ఎవరికి వివరించారు? ఫస్ట్ క్వశ్చన్ చూసారా, ఎవరికి వివరించారు అనేసి అడగడం జరిగింది. సో మత్స్య పురాణంలో ఉన్న విష్ణువు ఎవరికి వివరించారు? ఎక్కడ? బ్రహ్మ, వైవస్వత మనువు, ఓకే, మూడోది మార్కండే మహర్షి, తర్వాత నాలుగోది పృథు మహర్షి. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? చెప్పండి అమ్మా. సో రైట్, మార్కండే మహర్షి, పృథువు, వైవస్వత మనువు. సో మనువు అంటే మనిషి, మనకు తెలుసు, ప్రథమ పురుషుడు అంటే. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్ మ్యాక్సిమం అందరూ కరెక్ట్ ఆన్సర్ రాసి ప్రారంభిస్తారు, నాకు తెలుసు. స్వాతి శ్రీకాంత్ గారు, గుడ్ మార్నింగ్. స్వర్ణ మ్యామ్, ఎగ్జాక్ట్ ఆన్సర్, దట్స్ గుడ్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో వైవస్వత మనువు ఎవరు అంటే ఇతను రాబోయే ప్రళయం నుండి రక్షించబడినటువంటి మానవ జాతిలో మూల పురుషుడు లేదా ప్రథమ పురుషుడు. అంటే పెద్ద ప్రళయం వస్తుంది, ఆ ప్రళయం నుంచి రక్షించబడినటువంటి రాజు మనిషి ఎవరు అంటే ఎలా రక్షించబడ్డారు కూడా తెలుసు. ప్రతి ఒక్క జాతిలో, ప్రతి ఒక్క జీవజంతువుల్లో, ప్రతి ఒక్క వర్ణంలో, ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్కటిని తీసుకుని ఈ జాతిని ఉద్ధరించడానికి, సృష్టిని
రక్షించడానికి తన వంతుగా తను ప్రయత్నం చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ మత్స్య పురాణం ప్రకారం విష్ణువు మనవును ఏ విపత్తు నుండి రక్షించాడు? సముద్ర మథనం, ప్రళయం, హిరణ్యక్షుడు దాడి మరియు తారకాసుడు వధ. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో ఈరోజు వేగం అయిపోద్ది క్లాస్, ఎక్కువ టైం కూడా పట్టదు, ఎందుకంటే ఈజీ టాపిక్స్ అన్నీ కూడా. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎక్కడ నేర్చుకున్న అవతారాలు నేర్చుకున్న 2 టాపిక్, లాస్ట్ గరుడ పురాణం వస్తుంది, ఇది మత్స్య పురాణం, గరుడ పురాణం లాస్ట్ది బ్రహ్మాండ పురాణం. ఈ 3 టాపిక్లే. బ్రహ్మాండ పురాణం కొంచెం మంచి టాపిక్ అయినా కూడా కొంచెం వేగం అయిపోద్ది. సో రైట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ ద ఎస్, ప్రళయం నుండి రక్షించడానికి రైట్ ఆన్సర్. సో మహాజల ప్రళయం వస్తుంది కదా, విశ్వాన్ని ముంచివేసేంత గొప్ప వరద వస్తుంది. సో దాని నుండి రక్షించబడ్డాడు ఎవరంటే ఈ మనవు. కాబట్టి సో ప్రళయం అనేది మనకి తెలుసు. మరి సముద్ర మథనం అంటే అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులు పోటీ పడతారు కదా. మరి హిరణ్యక్షుడు దాడి, హిరణ్యక్షుడు ఎవరిపైన దాడి చేస్తారు అంటే భూమిని సముద్రంలో దాచిపెట్టేటప్పుడు వరాహ అవతారంలో శ్రీ మహావిష్ణువు హిరణ్యక్షును సంహరించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ తారకాసురుడు వద్ద నిన్నే మనం డిస్కషన్, తారకాసురుని సంహరించడానికి కుమారస్వామి నేతృత్వంలో జరిగినటువంటి యుద్ధం, అది తారకాసుర యుద్ధం అని నిన్నే మనం డిస్కషన్ చేసాం. ఓకేనా? సో రైట్ నెక్స్ట్ పద్మపురాణం ప్రకారం మత్స్య పురాణం ఏ గుణం కింద వర్గీకరించబడింది? పద్మపురాణం ప్రకారం మత్స్య అంటే దీని ప్రకారం క్వశ్చన్ ఇక్కడ క్లియర్గా గమనించండి, తొందరపడి ఆన్సర్ అయ్యొద్దు. పద్మపురాణం ప్రకారము మత్స్య పురాణాన్ని ఏ గుణం కింద వర్గీకరించబడింది అని అడిగారు అక్కడ. సో అది చాలా 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 అవసరం. చూడండి, దీని ప్రకారం చెప్తుంది మత్స్య పురాణం అనేది. డైరెక్ట్ అయితే ఆన్సర్ వేరేగా వస్తుంది, ఒకదానితో పాటు రిలేషన్షిప్తో పాటు అడిగాడు. ఎస్ రాజా గారు, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? సో రైట్, సాత్విక, రాజసిక, తమసిక అండ్ నిర్గుణ. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో క్వశ్చన్ కొంచెం అబ్జర్వ్ చేసి ఆన్సర్ రాయండి, లేదంటే చాలామంది తప్పు రాయేస్తారు. అసలు ఊహించిన ఆన్సర్ ఎక్కడ ఉంటుంది చూద్దాం. ఊహించినది ఆన్సర్ ఎక్కడ ఉంటుంది? సో రైట్, సో సాత్విక అంటే మనకు తెలుసు, విష్ణు ఒక సాత్విక గుణంలో ఎవరి గురించి వివరిస్తుంది అంటే విష్ణు భగవానుడు యొక్క గొప్పతనాల గురించి చెప్పడం జరుగుతుంది. అంటే స్వచ్ఛత, జ్ఞానం, సంపూర్ణం, శాంతి, ప్రశాంతత. ఓకే, ఇటువంటి గుణం. అందుకు నాకు తెలుసు అందరూ ఏ రాస్తారని నేను అనుకున్నాను. సో దిస్ నాకు తెలుసు, అది ఖచ్చితంగా అది జరుగుతుంది అనేసి నాకు తెలుసు, ఊహించను. నెక్స్ట్ రాజసిక. మరి రాజసికలో ఏం తెలియజేస్తుంది అంటే బ్రహ్మదేవుడు సృష్టి సంబంధించిన పురాణాలు, దాంట్లో ఆశ, అత్యాస, ఓకే, ఆశ, అత్యాస, చర్య, ప్రతిచర్య దీంట్లో ఉంటుంది. ఓకే, సో తమస్సికలో ఏం చెప్పాం? శివుడు లేదా అగ్ని, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ దురాశ, బద్ధకం ఇటువంటి మనం చెప్తాం. సో ఇక్కడ దురాశ, బద్ధకం కూడా చెప్తాం. దురాశ ఉండదు, బద్ధకం, పని చేయని. అయితే శివుడు ఎక్కడ తమస్సికలో ఏం చెప్పాడంటే అగ్ని లేదా శక్తి యొక్క గొప్పతనాన్ని తెలిపే పురాణంగా మన తమస్సికలో చెప్తున్నాడు. అంటే జడత్వం, అజ్ఞానం. అంటే అందుకోసమే పద్మపురాణం ప్రకారం మత్స్య పురాణం అనేది ఏమవుతుందంటే ఈ గుణానికి సంబంధించింది. సో దాంట్లో ఈ మత్స్య పురాణం ఏ గుణానికి చెందుతుంది అంటే తమస్సిక గుణానికి చెందుతుంది అని వర్గీకరించడం జరిగింది. నా మాట అర్థమైందంట? జ్ఞానం లేని వారు అజ్ఞానం. అందుకోసమే సృష్టి ప్రళయం జరుగుతుంది కదా. సృష్టి ప్రళయం వచ్చినప్పుడు కదా మహావిష్ణువు మత్స్య అవతారంలో వాళ్ళని రక్షించడం జరుగుతుంది. దాంట్లో ఒకే ఒక మనవుడికి ప్రతి జీవరాశులు ఒక్కొక్కటికి రక్షించడం జరుగుతుంది. సో బికాజ్ ఆఫ్ వారిలో అటువంటి అంటే రోజు రోజుకి సోమర్థనం పెరిగిపోతుంది, జడత్వం పెరిగిపోతుంది, అజ్ఞానం పెరిగిపోతుంది. కాబట్టి సృష్టి ప్రళయం తర్వాత అనేక రకాల రీజన్ చెప్పవచ్చు, ఒకటే కాదు. సో అప్పుడు సృష్టి ప్రళయం వస్తుంది. అందుకోసం ఇది ఏ దేనికి చెందుతుంది అంటే నేను ఎప్పుడు వినాశనం అవుతుంది చెప్పండి? నా జీవితం ఎప్పుడు సర్వనాశనం అవుతుందంటే నేను ఎప్పుడైతే అంధకారంలో మునిగిపోతానో. మై డియర్ ఫ్రెండ్స్,
ఒక్కసారి గమనించండి. నేను ఎప్పుడైతే అంధకారంలో మునిగిపోతానో, నాలో ఎప్పుడైతే జడత్వం పెరిగిపోతుందో, నాలో ఎప్పుడైతే అజ్ఞానం పెరిగిపోతుందో, నాలో ఎప్పుడైతే బద్ధకం పెరిగిపోతుందో, నా జీవితం అనేది దేనికి పనికిరాదు. సో అటువంటి గుణాలు నాలో ఉండేటప్పుడు తమస్సిక గుణం. సో అందుకోసమే ఇక్కడ దీనికి చెందుతుంది. సో శివుడు లేదా అగ్ని లేదా శక్తి యొక్క, అయితే పురాణాల్లో కూడా ఏంటంటే శివుడి యొక్క ఈ తమస్సికల్లో కూడా శివుడు అగ్ని లేదా వారి శక్తి గురించి, గుణాల గురించి చెప్పడం జరిగింది. చెప్పుతూ ఈ జడత్వం అజ్ఞానం గురించి అక్కడ వర్ణించడం జరుగుతుంది. సో రైట్ ఆన్సర్, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అది కూడా గమనించాల్సింది. తమస్సిక గుణం అంటే దట్ మీన్స్ నాట్ ఏ చెడు, ఎందుకంటే అది చెడు కాదు. అంటే గుణాల్లో గొప్ప గుణాలు అంటాం, ఓకే, కొంచెం దిగువ, ఓకేనా. సో నెక్స్ట్, వేదాలను దొంగిలించి సముద్రంలో దాచిన ఏ అసురుడిని సంహరించడానికి విష్ణువు మత్స్య అవతారము ఎత్తడం జరిగింది. సో ఇటువంటి క్వశ్చన్స్ భగవంతుడి దయవల్లో మీకు ఎగ్జామ్లు వచ్చింది అనుకోండి, సో ఇటువంటి క్వశ్చన్స్ హ్యాపీగా 1 మార్క్ వస్తుంది. నాకు తెలిసి మన దగ్గర రోజు ఒక 40-50 మెంబర్స్ లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో రియల్లీ ఈ 40-50 మెంబర్స్లో మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్ రాస్తున్నారు. సో కాబట్టి సో ఇలాంటి క్వశ్చన్స్ కానీ ఎగ్జామ్ హాల్లో వచ్చిందా, సో మిమ్మల్ని మరి ఆపేవారు ఎవరు లేరబ్బా. సో దట్స్ ఫైన్. వేదాలను దొంగలించి సముద్రంలో దాచిన ఏ అసురుడు సంహరించడానికి విష్ణు మత్స్యావతారం ఎత్తడం జరిగింది. ఎవరు దొంగలించాడు అది ముందు గమనించాలి. సో విష్ణువు ఏ ఒక్క అవతారాన్ని మత్స్యావతారంలో ఎత్తాడు? వేదాలను దొంగలించిన సముద్రంలో దాచిన ఏ అసురుని సంహరించడానికి? ఎస్, రైట్ ఆన్సర్ హయగ్రీవుడు. సో మ్యాక్సిమం ఎగ్జాక్ట్. హిరణ్యకశ్యపుడు అనేది మనం నరసింహావతారం ద్వారా సంహరించబడినటువంటి ప్రహ్లాదుడు ఒక తండ్రి. ఎవరు? హిరణ్యకశ్యపుడు. తన భక్తిని మెచ్చి అప్పుడు హిరణ్యకశ్యపుడిని సంహరించడం జరుగుతుంది. మరి వృతాసురుడు, ఈ వృతాసురుడు ఎవరు? ఇంద్రుడిచే వజ్రాయుధంతో సంహరించబడినటువంటి రాక్షసుడు. ఎవరు? మరి మధుకైటవులు విష్ణువు నుండి ఉద్భవించినారు. మధుకైటవులు ఎవరి నుంచి ఉద్భవించారు? విష్ణు నుంచి ఉద్భవించారు. బ్రహ్మను భయపెట్టినటువంటి రాక్షసులు ఎవరంటే మధుకైటవులు. ఓకే, సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈజ్ హయగ్రీవుడు. సో మరి హయగ్రీవుడు ఎవరు? హయగ్రీవుడు శ్రీ మహావిష్ణువు ఒక ముఖ్యమైన అవతారాల్లో హయగ్రీవుడు కూడా ఈ అవతారం. ఎన్నో అవతారం మహావిష్ణువు వ్యక్తులు కదా ఈయన జ్ఞానానికి, విద్యకి, తెలివికి అధిపతిగా హయగ్రీవుడిని కొలుస్తారు. రూపం హయగ్రీవుడు ఎలా రూపం ఉంది తెలుసా? మనిషి శరీరంలో తెల్లటి గుర్రం, హయగ్రీవుడు అన్నాడు కదా. సో హయ అంటే ఏంటంటే గుర్రం. మరి గ్రీవ అనేసి అన్నారు, గుర్తుంచుకోండి. హయ అంటే గుర్రం, మరి గ్రీవ అంటే మెడ లేదా తల భాగం అంటారు. సో దర్శనం ఇస్తారు. సో తెల్లటి గుర్రంతో తలతో ఉన్నటువంటి దర్శనం కలుగుతున్న హయగ్రీవుడు అనేసి అన్నాడు. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆయన విద్యార్థులకి మరియు ఉపాధ్యాయులు అందరూ, విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు వీళ్ళందరూ మ్యాక్సిమం జ్ఞానం నేర్చుకోవడానికి హయగ్రీవుడిని పూజిస్తారు. మనం అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓం హయగ్రీవాయ నమః అనేసి అంటాం. అక్షరాభ్యాసం చేసేటప్పుడు మన గురువు మన చేత చెప్పునానా అనేసి హయగ్రీవాయ నమః అనేసి అంటారు. అంటే జ్ఞానమంతా నాకు ప్రసాదించమని హయగ్రీవుడిని మనం నేర్చుకుంటాం. ఓం సరస్వతయ నమః అనేసి మనం ఎలాగంటామో ఓం హయగ్రీవాయ నమః అనేసి కూడా అంటాం. సో అది హయగ్రీవుడికి అంత గొప్ప పేరు ఉంది. నెక్స్ట్ పురాణ కథ. బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నటువంటి మధు మరి కైటవ అనే రాక్షసులు ఇద్దరు కూడా వేదాలను దొంగలించి పడిపోతారు. వేదాలను దొంగలించి సముద్ర గర్భంలో దాన్ని దాచిపెడతారు. అప్పుడు లోకాలన్నీ అజ్ఞానంతో నిండిపోతుంది. అది మీకు తెలిసిందే. లోకమంతా అజ్ఞానంతో నిండిపోతుంది. అంటే ఎటు చూసిన అంధకారం. మరి జ్ఞానం లేకపోయినప్పుడు అంధకారమే కదా. సో అందరూ అజ్ఞానంతో ఉండడం వల్ల, అజ్ఞానంతో మునిగిపోవడం వల్ల ఈ లోకాలని రక్షించడానికి విష్ణుమూర్తి హయగ్రీవ అవతారం ఎత్తి ఈ రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడిని ఇవ్వడం జరుగుతుంది. సో అందుకోసమే ఆయనకి జ్ఞానదేవాయ నమః లేకపోతే హయగ్రీవాయ నమః అనేసి మనం సరస్వతీదేవిని జ్ఞానదేవికి ప్రతీకగా మనం పూజిస్తాం. సో విఘ్నేశ్వరుడికి ఎలాగైతే పూజిస్తాం అలాగే హయగ్రీవుడిని కూడా అలాగే పూజిస్తాం. సో వన్ ఆఫ్ ది మేజర్ థింగ్, ఇది గుర్తుంచుకోండి. ఓకే,
సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. మత్స్య పురాణంలో సుమారు ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఇది డైరెక్ట్ బిట్, మరి దీనికోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. సుమారు అనేసి అన్నాడు, ఎప్పుడూ కూడా ఎగ్జాక్ట్ ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్క విధానంలో ఈ ఎపిక్స్కి వచ్చేటప్పుడు ఏమవుతుందని వీరు ఒకలా చెప్తుంటారు, వాళ్ళకి చెప్తుంటారు, వీళ్ళు ఒకలా చెప్తుంటారు. సో ఏది ఎగ్జాక్ట్ మన మైండ్లో గుర్తుంచుకోవడం అనేది కష్టం. కాకపోతే నేను ఒక పురాణాలు ఎట్ ఏ గ్లాన్స్ అనేది ఒకటి ఇస్తాను. సో 18 పురాణాలు ఒకే దగ్గర మనం ఈజీగా, ఇది ఎవరు ఉద్భవించారు, ఎవరికి చెప్పారు, దేంట్లో శ్లోకాల్లోనే, దాని ఒక మెయిన్ థీమ్ ఏంటి, సో దాంట్లో ఉన్న భాగాలు ఏంటి, ఇవన్నీ ఒక డిజైన్ చేసి మీకు ఇస్తే ద బెస్ట్ కంటెంట్ అవుతుంది. అది గుర్తుంచుకుంటే చాలు. సో రైట్ ఇన్ ఆన్సర్ ఇస్ 14,000 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో దిస్ ఇస్ ద మరి 18 అంటే సుమారు ఇది భగవద్గీత అని చెప్పొచ్చు. ఇది 24 అంటే సుమారు 24,000 శ్లోకాలు రామాయణంలో ఉంటుంది. ఓకే, ఇది బ్రహ్మపురాణానికి సంబంధించిన సంఖ్య. సో అన్ని సుమారుతోనే చెప్పడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. తన భర్త ప్రాణాలను యముడి నుండి తిరిగి గెలుచుకున్న సావిత్రి మరియు సత్యవంతుని ప్రసిద్ధి కథ ఏ పురాణంలో వివరించబడింది? చూడండి క్వశ్చన్. తన భర్త ప్రాణాలను యముడి నుండి తిరిగి గెలుచుకున్న సావిత్రి మరియు సత్యవంతుని. సో నిజంగా మనం ఇక్కడ సావిత్రి మరియు సత్యవంతుని మనం యముడి నుంచి మన ప్రాణాలని మనం తిరిగి తెచ్చుకోవడానికి అవకాశం ఉందా అంటే ఎస్ అంటే కదా. సో మీకు సమస్య ఉండేటప్పుడు మీరు మాత్రమే చెప్తే వింటారు తప్ప మీకోసం ఎవరో చెప్పడం కన్నా మీకున్న సమస్య మీరే ఆ భగవంతుడి దగ్గర చెప్తే ఖచ్చితంగా. అయితే మన మనసు అతనిలో అంత లీనమై ఉండాలి. ఇది నా జీవితంలో కూడా జరిగిన గొప్ప సంఘటన. ఐ నో యాక్చువల్లీ నాకు జ్ఞానోదయం కలిగినప్పటి నుంచి ఐఎమ్ ఏ వెరీ డివోషనల్ పర్సన్. ఓకేనా? సో ఐఎమ్ వెరీ డివోషనల్ పర్సన్. సో ప్యూర్ వెజిటేరియన్. నేను అసలు అదర్స్ ఏం తిన్నాను, ప్యూర్ వెజిటేరియన్, చాలా నియమనిష్టలతో ఉన్నటువంటి వ్యక్తిని నేను. సో ఐ నో ద రిలేషన్ బిట్వీన్ ద గాడ్ అండ్ ద హ్యూమన్ బీయింగ్. ఆత్మ, పరమాత్మ మరియు భగవంతుడికి ఉన్నటువంటి సంబంధాల గురించి చాలా గొప్ప అనుభూతి. అది ఎవరైనా పర్సనల్గా పొందాలి తప్ప ఇంకా జస్ట్ వెయిట్, బఫర్ అవుతుంది. బాగానే ఉంది కదా. Yeah, now clear. So just a second. చూద్దాం. స్మాల్ డిస్టర్బెన్స్ అంటే విపరీతమైన వర్షం ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? గరుడ పురాణం. సో రైట్ ఆన్సర్ ఇస్ ద క్వశ్చన్ మనం మర్చిపోయాం. తన భర్త ప్రాణాలను యముడి నుండి తిరిగి గెలుచుకున్న సావిత్రి మరియు సత్యవంతుడిని ప్రసిద్ధి కథ ఏ పురాణంలో వివరించబడింది అనేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ విష్ణు పురాణం, గరుడ పురాణం, మత్స్య పురాణం మరియు అగ్ని పురాణం 4 పురాణాలు ఇచ్చాడు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే విష్ణు పురాణం ఇది విష్ణు యొక్క లీలల గురించి అవతారాల గురించి బోధిస్తుంది. మరి గరుడ పురాణం దేనికి? మరణాంతరం ఒక ప్రాణి, ఒక జీవి లేకపోతే మనిషి తను ఎటువంటి కర్మాలు చేశాడో ఆ కర్మకి తగ్గట్టు ప్రతిఫలాన్ని గురించి వర్ణించేది గరుడ పురాణం. దాని గురించి ఈరోజు మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ మత్స్య పురాణం. మత్స్య పురాణంలో విష్ణు కథతో పాటు ఈ పురాణంలో సత్యవతి మరి సావిత్రి మరి సత్యవంతుని కథ గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే దీన్ని మనం ఏంటామంటే సావిత్రి, సత్యవతి కూడా ఇంకో పేరు ఉండేది. సో సావిత్రి మరియు సత్యవంతుని కథ గురించి కూడా మత్స్య పురాణంలో డిస్కషన్ చేయడం జరిగింది.
సో కాబట్టి సో రైట్ ఆన్సర్ ఈజ్ మత్స్య పురాణం. మరి అగ్ని పురాణం సో వివిధ శాస్త్రాల గురించి, వివిధ అంశాల గురించి, మరి విజ్ఞాన శాస్త్రం గురించి, దాని యొక్క స్వరూపం స్వభావం గురించి అక్కడ డిస్కషన్ చేయడం జరిగింది అగ్ని పురాణంలో. ఓకే, సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్. అందుబాటులో ఉన్న మత్స్య పురాణ గ్రంథంలో సుమారు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అని అడిగారు. సో ఇక్కడ 199, 351, సో 251, 291, ఇక్కడ 108 డబుల్ పడిపోయింది. ఓకే, సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అని అడిగారు. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే, దీని గురించి ఎక్కువ మనం డిస్కస్ చేయడానికి లేవు. ఈ డిజిట్స్ వచ్చేటప్పుడు అది మనకి గుర్తుంటే తప్ప, అంటే కంటెంట్ క్లియర్గా మనం చదివితే తప్ప స్టోరీ బేస్డ్లో వెళ్తే ఇది కాదు కదా. సో అది ఎగ్జాక్ట్ డిజిట్ రావాల్సింది, దీన్ని డైరెక్ట్ బిట్ అంటారు. ఓకేనా, ఇటువంటి బిట్స్ ఇప్పుడు మరి ఇవ్వట్లేదు, చాలా తగ్గిపోయాయి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. ఓన్లీ అప్లికేషన్ ఓరియంటెడ్ అని. పురాణం యొక్క 5 ప్రాథమిక లక్షణాలు, దీన్ని పంచలక్షణాలు అంటారు. నిర్వచించిన తొలి గ్రంథాలలో ఒకటి ఏది? సో పురాణంలో ఒక 5 ప్రాథమిక లక్షణాలు ఉన్నాయన్నమాట. సో ఆ ప్రాథమిక లక్షణాలు కూడా ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. సో విష్ణు పురాణం, వాయు పురాణం, మత్స్య పురాణం, బ్రహ్మ పురాణం. సో మనం ఏ పురాణంలో ఉన్నాం? మత్స్య పురాణంలో ఉన్నాం కాబట్టి మ్యాక్సిమం ఆన్సర్ అయితే మత్స్య పురాణం రాస్తారు. రైట్. సో రైట్ ఆన్సర్ ఇస్ ద మత్స్య పురాణం. విష్ణు పురాణంలో పంచలక్షణాలు కూడా నిర్వచిస్తుంది, కానీ ప్రాముఖ్యంగా మత్స్య పురాణంలో ఎక్కువ సూచిస్తుంది. శివపురాణంలో శివతత్వాన్ని వివరిస్తుంది, ఒక పురాతనమైనటువంటి పురాణం అని చెప్పొచ్చు. లేదా బ్రహ్మ పురాణంలో ఏం చెప్తుంది? 18 మహాపురాణాల జాబితాలో ఇదొకటి. మరియు బ్రహ్మపురాణంలో బ్రహ్మ యొక్క గొప్పతనాన్ని గురించి, బ్రహ్ముడి యొక్క సృష్టి గురించి వివరించినటువంటి పురాణం బ్రహ్మ పురాణం. కానీ ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే మత్స్య పురాణం అన్నాం. మరి మత్స్య పురాణంలో ఏం చెప్పాడు? 5 పంచలక్షణాలు. మరి ఏ పంచలక్షణాల గురించి ఈ మత్స్య పురాణం చెప్తుందంటే, ఒకటి గుర్తుపో, మొన్న డిస్కషన్ చేసాం. సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, అలాగే వంశానుచరితం అని అంటాం. సర్గ, ప్రతిసర్గ సృష్టి గురించి చెప్పాలి. సో ప్రతి ఒక్క పురాణంలో ఈ 5 కాన్సెప్ట్, 5 లక్షణాలు ఉంటేనే అది ఒక పురాణంగా పరిగణిస్తామనేసి నిన్న మొన్నటి క్లాసులో మనం డిస్కషన్ చేసాం. సో సర్గ, ప్రతిసర్గ సృష్టి గురించి చెప్పడం సర్గ. మరి ప్రతిసర్గ అన్నాం. మరి ప్రతిసర్గ అంటే సృష్టి ఉంటుంది, దాని ఒక ప్రళయం గురించి అండి. మరి వంశం, ఫర్ ఎగ్జాంపుల్ సూర్యవంశం, చంద్రవంశం ఉంటుంది. మన్వంతరం అంటే ఒక మనిషి తను ఏ విధంగా వచ్చాడు, ఎన్ని యుగాలు ఉంటాయి ఓకే మన్వంతరం, ఎన్ని యుగాలు ఉంటాయి, ఆ యుగాల గురించి వర్ణించడం. తర్వాత వంశానుచరిత అంటే ఏదైనా ఒక వ్యక్తి, ఇప్పుడు మహావిష్ణువే ఒక మానవుడి రూపంలో జన్మెత్తిన తర్వాత ఆయన వంశక్రమం ఎక్కడి నుంచి ఉద్భవించింది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది, దాని గురించి తెలుసుకోవడం. సో ఇలా తెలుసుకుంటే దాన్నే అంటారు. ఈ 5 లక్షణాలు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసం ప్రాథమిక లక్షణాలు నిర్వచించి తొలి గ్రంథాల్లో ఒకటి ఏది అంటే మత్స్య పురాణం. సో ఎన్నో గ్రంథాలు చెప్పింది, కానీ దాంట్లో మత్స్య పురాణం అని మొట్టమొదటిసారిగా ఈ 5 లక్షణాల గురించి చెప్పడం జరిగింది అని అర్థం. నెక్స్ట్, మత్స్య పురాణంలో ప్రధానంగా ఏ వంశం యొక్క వంశావళి చూసుకోండి, వంశావళి వివరంగా ఉంది? సూర్యవంశం, చంద్రవంశం, నాగవంశం, అగ్నివంశం. సో అందుకోసం నేను చెప్తుంటాను కదా మిత్రమా, మనం రామాయణం చదివినా, భాగవతం చదివినా, మహాభారతం చదివినా రాజవంశాలు చదవాలి అని చెప్తున్నారు. ఈ రాజవంశాలు చదివేటప్పుడు మనకి కేవలం అక్కడ రాజవంశాల గురించి మనం చదవము, దానికి సంబంధించి లింక్ టాపిక్స్ మనం చదవగలుగుతాం. ఆ లింక్ టాపిక్స్ చదివేటప్పుడు అది రామాయణం నుంచి క్వశ్చన్ రావచ్చు, మహాభారతం నుంచి కావచ్చు. ఎగ్జామ్లో ఏ రూపంలో క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ రాయడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకోసం రాజవంశాలు చదవాలి. మీరు చూడండి, మార్కెట్లో ఎక్కడ కూడా దాదాపు ఈ ఎండోమెంట్ కోర్స్ ఇచ్చినటువంటి మార్కెట్లో ఎవరు కూడా రాజవంశాల గురించి ఎవరు చెప్పడం లేదు. రాజవంశాల గురించి ఎవరైనా చెప్పిన వారు ఎక్కడైనా ఉన్నారా? సో చెప్తున్నారు కానీ కంటెంట్ ఎక్కడైనా సరైనటువంటి లేదు రాజవంశాల గురించి. సో ఈ రాజవంశాల నుంచి గతంలో ప్రిలిమ్స్లో క్వశ్చన్ చూసినా, మరి మెయిన్స్లో చూసినా కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకోసం రాజవంశాలు చదవాలి, వాటి యొక్క రిలేషన్స్. సో ఈ సూర్యవంశం అనేది
సూర్యవంశం ఎవరికి చెందింది మనందరికీ తెలుసు. అలాగే చంద్రవంశం సూర్యుడు అంటే సూర్యవంశం ఈ రెండు కూడా శ్రీకృష్ణుడికి చెందినవే, కానీ సూర్యవంశం శ్రీరామచంద్రుడికి చెందినది కదా. మరి దాన్ని ఇక్ష్వాకు వంశము అంటాం. ఓకే, సో ఇక్ష్వాకు వంశము అనేసి అంటాం. మరి చంద్రవంశం అంటే ఎస్ శ్రీకృష్ణుడికి చెందింది, పాండవులకి మరియు శ్రీకృష్ణుడికి చెందినటువంటి వంశం. దీనికి ఇంకొక పేరు ఏంటంటే పురువంశం, యాదవ వంశం, ఎన్నో విధాలుగా శ్రీకృష్ణుడికి మనం చెప్పవచ్చు. మరి నాగవంశం ఎస్ ఇది సర్పలోకాలకి సూచించినటువంటి ఒక వంశం, అంటే నాగవంశం అనేది. మరి అగ్నివంశం ఇక్కడ కూడా ఉంది, అగ్ని నుండి ఉద్భవించినటువంటి రాజపుత్రులు ఎవరైతే ఉన్నారో సో అగ్నివంశం. ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని నుంచి ఉద్భవించింది ఎవరు? మహాభారతంలో ద్రౌపది కదా. మరి తన వంశం ఎక్కడి నుంచి మొదలవుతుంది? ద్రౌపది. కానీ తన తండ్రి దగ్గర పెరుగుతుంది. సో రైట్, తన తండ్రి ఎవరు? ద్రుపద మహారాజు. కాబట్టి ద్రుపద మహారాజు పెరుగుతుంది, కానీ తన ఉద్భవించిన వంశం ఎక్కడంటే అగ్ని వంశం కింద వస్తుంది. ఎందుకంటే అగ్ని నుంచి దృష్టదమ్ముడు మరియు ద్రౌపది పుట్టారు కాబట్టి. సో ఎవరైతే అగ్ని నుంచి ఉద్భవించారో, అగ్నిదేవుడు అంశంతో ఉద్భవించారో, అగ్నిదేవుడు అంశంతో ఎవరైతే జన్మించారో, లేదా అగ్నిదేవుడు అంశంతో ఎవరైతే ఉద్భవించారో వాళ్ళందరికీ దానిక వంశం దేనికి సూచిస్తుందంటే అగ్ని వంశానికి సూచిస్తుంది. ఓకే, సో ద్రౌపదిని మనం ఏం చెప్పొచ్చు? అగ్ని వంశం కూడా చెప్పొచ్చు. ద్రౌపది ఉద్భవించినటువంటి వంశం పేరు అని కూడా అడగవచ్చు. తర్వాత పెరుగుతుంది ఎవరు? ద్రుపద మహారాజు దగ్గర. ఓకేనా, సో ఇలా మనం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్, విష్ణువు యొక్క 10 ప్రధాన అవతారాల్లో మత్స్య అవతారం ఎన్నోది? రెండవది, 10వది, మూడవది, మొదటిది. సో విచ్ ఇస్ ద? సో మత్స్యావతారం చెప్పండి అమ్మా. సో మొదటి యాక్చువల్లీ మత్స్యావతారం కూర్మావతారంలో ఎక్కడ కూడా సంహరణ జరగలేదు, యుద్ధం జరగలేదు, ప్రశాంతత అనేది. ఎందుకంటే ధర్మం అనేది 4 పాదాల పైన ఉంది. ఎందుకంటే ఇది సత్యయుగానికి సూచిస్తుంది కదా. తర్వాత త్రేతాయుగం వస్తుంది, తర్వాత ద్వాపరయుగం, తర్వాత కలియుగం. సత్యయుగం కాబట్టి ధర్మం అనేది 4 పాదాలతో ఉంటుంది కాబట్టి సంహారం అనేది జరగదు. రక్షణ జరుగుతుంది కానీ సంహారం జరగదు. తర్వాత అనేది సంహారం అనేది జరుగుతుంది. ఎప్పుడు? సత్యయుగం ఎండింగ్ వచ్చేటప్పుడు సంహారం అనేది మొదలవుతుంది. ఓకే, సో రైట్ ఆన్సర్ అది ఏంటదమ్మా? విష్ణు ఒక మొదటిదిలో రైట్ ఆన్సర్ మొదటిది. దశావతారంలో మొదటిది మత్స్యావతారం, దీన్ని చేప అవతారం. ఎక్కడ సంహరణ అనేది ఎక్కడ జరగలేదు. మరి రెండోది కూర్మ అవతారం అంటాం. రెండోది ఏంటమ్మా? కూర్మ అవతారము అంటాం. కూర్మ అవతారం రెండోది కదా, దీన్ని తాబేలు. 10వది భవిష్యత్తులో జరగబోయేది కల్కి అవతారం. అంటే 9 అవతారాలు అయిపోయి ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి? సో మిగిలింది ఏంటమ్మా? మిగిలిందేంటి? లాస్ట్ కల్కి అవతారం కదా. నెక్స్ట్ మొదటిది మత్స్యావతారం, మరి మూడవది వరాహ అవతారం. ఇది మూడోది. సో అయితే ఇక్కడ వరాహ అవతారంలో కూడా సంహరణ ఉంటుంది, కానీ కలికి అవతారంలో మరి సృష్టి ప్రళయం, ఈ కలియుగం అనేది అంతం జరుగుతుంది. తర్వాత ఈ సప్త ఋషులు, సప్త మహర్షులు ఎవరైతే ఉన్నారో, సప్త చిరంజీవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మరి శ్రీ మహావిష్ణువు కలికి అవతారంలో సాయం చేయడం జరుగుతుంది. యుగాంతం జరుగుతుంది, పునఃసృష్టి జరుగుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ సో రైట్ ఆన్సర్ ఇస్ ద మొదటిది ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు దిస్ ఈజ్ ఆర్ కోర్స్ ఇప్పుడు మాట్లాడాం కదమ్మా. సో దిస్ ఈజ్ ఇది 30,000 వరకు అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, సో కంప్లీట్ కోర్స్ ఆల్రెడీ మీరు మిగతా ఎప్పుడైనా ఒక దగ్గర కోర్స్ తీసుకున్నప్పుడు కంప్లీట్ కోర్స్ ఉందా లేదా చెక్ చేసి కోర్స్ తీసుకోండి. మన దగ్గర కంప్లీట్ క్లాసెస్ ఎలా ప్రతి చాప్టర్ వైజ్ ఉంది. దాంట్లో సబ్ టాపిక్ కూడా ఉన్నాయి చూడండి. ఎలా మొత్తం మెటీరియల్స్ కూడా ఉంది, సబ్ టాపిక్ కూడా ఉంది. మెటీరియల్ టెస్ట్ సిరీస్ మొత్తం కంప్లీట్గా నేను పొందుపరచడం జరిగింది. మెటీరియల్ ఏ రూపంలో ఉంది చూడండి ఇది. సో తర్వాత ఇంగ్లీష్ మీడియం కూడా మన దగ్గర ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మీడియంలో దాదాపు 20,000 బిట్స్ అందిస్తున్నాము. సో ఇంగ్లీష్ మీడియంలో అలాగే పీడిఎఫ్ కూడా. మీ ఇంగ్లీష్ మీడియంలో క్లాస్ అయితే లేదు. సో ఇప్పటికీ ఒకవేళ టైం ఉంటే చెప్పిస్తాం, లేకపోతే లేదు. ఓకేనా, సో దిస్ ఇస్ అవర్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెటీరియల్ మై డియర్ ఫ్రెండ్స్. ఒకళ్ళు ఎవరైనా మెటీరియల్ చూడాలి, సిలబస్ చూడాలి అనే ఉద్దేశం ఉంటే ఒకసారి యాక్చువల్లీ ఎండోమెంట్లో సిలబస్ ఎంత డెప్త్ ఉందో
మీకు తెలుసుకోవాలి ఉంటే వాట్సాప్లో నాకు ఒకసారి సెండ్ మీ ఇండోమేట్ సిలబస్ అని మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీకు సిలబస్ పంపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఓకేనా? సో రైట్, ఇంత కోర్స్ ఎవరు పర్చేస్ చేయండి. నెక్స్ట్, గరుడ పురాణం ప్రధానంగా ఏ దేవుడిని కీర్తిస్తుంది? ఏ దేవుడిని కీర్తిస్తుంది మరియు ఏ రకమైన పురాణంగా వర్గీకరించబడింది అనేసి అక్కడ అడిగారు. గరుడ పురాణం వచ్చాం లాస్ట్. గరుడ పురాణం అనేది ప్రధానంగా ఎవరిని? వాట్సాప్ లింక్, వాట్సాప్ లింక్ ఇక్కడ ఉంది కానీ అది వాట్సాప్ ఛానల్ది. సో వీలైతే పెట్టిస్తానులేండి. ఓకేనా? డన్. డిస్కషన్ చేద్దాం. సో రైట్ ఆన్సర్ చూడండిమా, గరుడ పురాణం ప్రధానంగా ఏ దేవుణ్ణి కీర్తిస్తుంది? ఎవరి గురించి గొప్ప కీర్తించడం అని గొప్పగా చెప్పడం కదా. సో మీకు నచ్చింది అనుకో ఎండోమెంట్ కోర్సు, అప్పుడు పిఆర్ అకాడమీ సూపర్, పిఆర్ అకాడమీలో ఎండోమెంట్ కోర్సు సూపర్, చాలా బాగుందని చెప్తారు కదా. దట్ ఈస్ కాల్డ్ కీర్తించడం అంటారు. ఒకరి గురించి పదే 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 మాట్లాడితే దాన్ని కీర్తించడం అనేసి అంటారు. సో రైట్. దట్స్ ఫైన్. సో చూడండి, విష్ణు సాత్విక గుణాన్ని గురించి చూడండి. శివుడు అంటే ఏ గుణము, విష్ణువు అంటే ఏ గుణము, బ్రహ్మ అంటే ఏ గుణం అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. మరి శక్తి అన్న కూడా తమస్సు గుణానికి సూచిస్తుంది. ఓకే రైట్. అయితే ఇక్కడ శివుడు తమస్సుగా అంటే శివపురాణంలో ఏ గుణాన్ని వర్గానికి చెందుతుందంటే, సో ఈ వర్గానికి తమసిక గుణానికి చెందుతుంది, తమసిక వర్గానికి చెందుతుంది. మరి విష్ణు అనేది సాత్విక అంటే గరుడ పురాణంలో విష్ణువుని కీర్తిస్తుంది మరియు ఇది సాత్విక పురాణంగా వివరించడం జరిగింది. ఇది గరుడ పురాణం. తర్వాత చాలా క్వశ్చన్స్ వస్తాయి, దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ బ్రహ్మ పురాణంలో ఇది దే గుణానికి రాజసిక గుణానికి సూచిస్తుంది. ఓకే. మరి శక్తి దీనికి అమ్మవారు తమసిక వర్గానికి చెందుతుంది. అంటే ఎందుకంటే ఖచ్చితంగా సృష్టి వినాశనం జరిగేటప్పుడు అమ్మవారు ఉద్భవించి అది సర్వనాశనం చేయడం, లేదు అంటే మహావిష్ణువు ఉద్భవించి నాశనం చేయడం జరుగుతుంది. కాబట్టి సో మనం అక్కడ తమసిక గుణానికి సూచిస్తాం. నెక్స్ట్, గరుడ పురాణం ప్రధానంగా ఎవరి మధ్య జరిగిన సంభాషణ రూపంలో ఉంటుంది? ఎవరి మధ్య జరుగుతుంది? వ్యాసుడు మరియు సూతుడు, శివుడు మరియు పార్వతి, విష్ణువు మరియు గరుడు, యముడు మరియు నచికేతుడు. సో ఎవరి మధ్య? వ్యాసుడు మరియు శృతుడు అనేది చాలా పురాణాలు జరుగుతాయి. శృతుడు ఋషులకి అంటే ఇది వ్యాసుడు తన శిష్యులు ఆయన శిష్యులు చెప్పడం, తన శిష్యులు వేరే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇది అన్ని పురాణాలు. కానీ ఇక్కడ గరుడ పురాణం కరెక్ట్గా మెన్షన్ చేశారు. సో కాబట్టి శివుడు మరి పార్వతి, ఎస్, వీళ్ళ మధ్య ఎక్కడ అన్ని ఆగమ శాస్త్రాల గురించి, తంత్రాల గురించి, మంత్రాల గురించి, సిద్ధి గురించి, తర్వాత భక్తి గురించి, వీటన్నిటి గురించి కలిపి శివపురాణంలో శివపురాణం లింగ పురాణంలో డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే. విష్ణు మరియు గరుడు. సో గరుడ పురాణంలో అడిగినటువంటి అంటే ఎవరు? గరుడు అడగడం జరుగుతుంది. సో అందుకోసమే గరుడు అడిగిన ప్రశ్నలకి అన్నిటికీ విష్ణు సమాధానాలను ఇవ్వడమే ఈ పురాణం. సో గరుడు అనేవాడు విష్ణు భగవంతుడికి అనేక రకాలమైనటువంటి ప్రశ్నలు అడుగుతాడు. అంటే ఈ పురాణం చెప్పడం, అందుకోసం గరుడ పురాణం అనే దీనికి పేరు వచ్చింది. సో ఇక్కడ యముడు మరియు నచికేతుడు. సో ఇక్కడ 4 ఇచ్చాడు కదా. సో ఇప్పుడు గరుడు అనేవాడు ఎవడు? గరుడ మనం సింపుల్గా ఏమంటాం? గరుడ అనేసి అంటాం. గరుడ అంటే ఎవరమ్మా? గరుడ అంటే శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి భక్తి కలిగినటువంటి ఒక పక్షి. అంటే తన వీపు పైనటువంటి తన వాహనం అని చెప్పొచ్చు. ఎవరు? శ్రీ మహావిష్ణువు ఒక వాహనం. తన వీపు పైన మోసుకొని సృష్టిలో ఏ లోకాలకి వెళ్ళినా తను వెళ్ళేవారు. ప్రతి ఒక్క అంటే మనకి ఎలాగైతే వాహనం ఎక్కడైతే ఉంటుందో అలాగే పూర్వకాలంలో ఉండేవారు. అయితే
అయితే మన దగ్గర ఉన్న వాహనం మనకి వినాశనం చేస్తుంది, వారి దగ్గర ఉన్న వాహనం వాళ్ళకి రక్షిస్తుంది, అదే తేడా. ఓకేనా? సో విష్ణు ఆలయంలో విష్ణు ఒక ఆలయంలో గరుడికి విగ్రహం కూడా ఉంటుంది. చూడండి, చాలా ఎక్కడైనా విష్ణు ఆలయం ఉంటే ఖచ్చితంగా గరుడ స్వామికి ఎదురుగా గరుడ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. అంటే గరుడ స్తంభం రూపంలో ప్రత్యక్షంగా ఆ సన్నిధిలో ఖచ్చితంగా ఉంటారు. అంటే అక్కడ విష్ణు భగవంతుడు ఉంటాడు అంటే గరుడ స్వామి ఖచ్చితంగా ఉండాలి. ఎలా అయితే శివుడు ఉండేటప్పుడు నంది ఉంటుందో అలా అన్నమాట. సో గరుడు ఎలా ఉంటాడంటే సగం మనిషి మరియు సగం పక్షి రూపంలో ఉంటాడు కదా, అది అందరికీ తెలుస్తుంది. సో ఈ రూపం అయితే ఉంటుంది. అయితే మన ఏపీలో కూడా చాలా చోట్ల అయితే ఉంది జననం. గరుడు ఎవరికి పుట్టాడు వాస్తవంగా చెప్పాలంటే కశ్యప ప్రజాపతి మరియు వినతి దంపతులకు, కశ్యప ప్రజాపతికి పుట్టిన వినతికి కలిగినటువంటి గరుడు. అయితే ఈయన సూర్యుని కూడా రథసారథిగా గరుడు సోదరుడు. అంటే ఎవరు? అనురుడు. అంటే వీళ్ళకి అనురుడు మరియు గరుడు వీళ్ళిద్దరూ పుట్టిన తర్వాత సో సూర్యుడు భగవానుడు ఒక రథం పైన కూర్చుంటాడు చూసారా, సో అది దాన్ని అనురుడు అంటాం. సో ఇక్కడ కశ్యప ప్రజాపతికి పుట్టినటువంటి కొడుకే ఎవరు అంటామంటే గరుడ అనేసి అంటాం. అయితే ముఖ్యంగా ఈయనకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే నాగవంశానికి పెద్ద శత్రువు, తెలుసు కదా. సో అది రామాయణంలో జరిగింది, మహాభారతంలో జరిగింది. నాగపాశం నుంచి విముక్తి పొందడానికి గరుడిని పిలుస్తారనమాట. సో గరుడికి అంటే నాగవంశానికి పెద్ద శత్రువు ఎవరంటే గరుడ మహర్షి, బద్ధ శత్రువు అని చెప్పవచ్చు. తన తల్లి వినత ధ్యాసం నుండి విముక్తి కల్పించడానికి గరుడు దేవలోకం నుండి అమృతాన్ని తెచ్చి గొప్ప యుద్ధం చేస్తాడు. ఇంద్రలోకం ఇంద్రుడితో ఒకటి చాలా పెద్ద యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి వాళ్ళందరికీ ఓడించి అమృతాన్ని తెచ్చి తన తల్లికి ఇస్తాడు. సో గరుడికి ఉన్నటువంటి భక్తి అపారమైన భక్తి, అపారమైన బలం, మరి అపారమైన ధైర్యం. సో కాబట్టి ఈ భక్తి బలము ధైర్యానికి గరుడు ఉంటాడు. అయితే ఆయనకి అహంకారం ఉండడమే శ్రీ మహావిష్ణువు ఒకసారి కృష్ణావతార ద్వాపరయుగంలో ఈ గరుడికి ఉన్నటువంటి అహంకారం అంటే సృష్టిలో అందరికంటే నేను చాలా వేగంగా ఎక్కడికైనా వెళ్ళగలను, ఎక్కడికైనా రాగలని. మనిషిలో అన్ని క్వాలిటీస్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్ కొంచెం పొగరు అనేది వచ్చేస్తుంది, గర్వం. ఆ గర్వాన్ని భగ్నం చేయడానికి శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో జరిగినటువంటి రామావతారంలో సాయం చేసిన శ్రీ ఆంజనేయుడికి పిలిపిస్తాడు. అప్పుడు పిలిపిస్తే గరుడు నువ్వు పిలిస్తే నువ్వు రా అంటే నీ వెంట నేను రాను అనేసి అంటాడు. నువ్వు వెళ్ళు. అప్పుడు విష్ణు నాడు విష్ణు ఎవడు అనేసి అంటాడు. నాకు రాముడే అనేవాడు దేవుడు కానీ విష్ణు అనేవాడు ఎవడు కాడు అంటే రాముడే పిలిచాడు, అది యుగం దాటిపోయింది, మీరు త్రేతాయుగం నుంచి వచ్చారు, ఇప్పుడు ద్వాపరయుగంలో ఉన్నారు అనేసి చెప్తే అప్పుడు ఆయనకంటే చాలా వేగంగా ఎవరంటే ఆంజనేయుడు వస్తాడనమాట. సో వచ్చిన తర్వాత ఆయన వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయిన తర్వాత గరుడ వాహనం అనేది వస్తుంది. అప్పుడు తెలుస్తుంది, నాకంట వేగవంతమైనటువంటి సృష్టిలో ఒకరు ఉన్నారు అంటే నా అహంకారాన్ని భగ్నం చేయడానికే తప్ప, ఎందుకంటే తన భార్యకు ఉన్నాడు సోదరుడు కాబట్టి. సో ఆ విధంగా కూడా మనం చెప్పొచ్చు. సో అలా అహంకారాన్ని పోవడానికి శ్రీకృష్ణుడు పన్నినటువంటి పన్నకం. సో అందుకోసం గరుడ కానీ మనం పూజిస్తే సర్పదోషాలు కానీ ఇతర భయాలు కానీ తొలగిపోతాయి అనేసి మాట్లాడుతుంటారు. సో దిస్ ఇస్ ద రైట్. నెక్స్ట్, గరుడ పురాణంలోని 2వ భాగాన్ని ఏమని పిలుస్తారు మరియు అది దేన్ని గురించి వివరిస్తుంది? ఎస్, గరుడ పురాణం. సో ఇక్కడ పూర్వఖండం, ప్రేతఖండం, బ్రహ్మఖండం, మోక్షఖండం, ఎన్ని ఖండాలు ఉన్నాయి? మరి ఏ ఖండంలో సరే అయితే గరుడ పురాణం చాలా భాగాలు ఉంటాయని అనుకుంటుంటారు. చూద్దాం. మనం గరుడ పురాణంలోని 2వ భాగాన్ని అంటే ఎన్ని భాగాలు ఉన్నాయో మనం తెలుసుకోవాలి కదా. సో 2వ భాగం గురించి ఏమని పిలుస్తారు, ఆ 2వ భాగాన్ని ఏమంటారు అని ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో మంచి క్వశ్చన్, రైట్. సో రైట్, ఇక్కడ పూర్వఖండంలో దేని గురించి మనం మాట్లాడుతాం అంటే సృష్టి గురించి మాట్లాడుతాం. ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కొంచెం. ఓకే, మరి ప్రేతఖండం అంటే మరణాంతరం జీవితం మరియు కర్మాలు ప్రేతఖండం.
సో మరణాంతరం జీవితం మరుకరం ఇది రెండో భాగానికి సూచిస్తుంది. ఏది ఇది మొదటి పూర్వఖండం అనేది మొదటి భాగాన్ని సూచిస్తే ప్రేతఖండం అనేది రెండో భాగానికి సూచిస్తుంది. అయితే ఎగ్జామ్లో కూడా మీకు ప్రేతఖండం అని ఇవ్వచ్చు, లేదా ఇంకొక రూపంలో కూడా ఇవ్వచ్చు. ఇంకొక పేరు కూడా మనకి తెలుసుకోవాలి. మరణమనంతరం జీవితం మరియు కర్మల గురించి తెలియజేసింది ఏ భాగం కూడా అడగవచ్చు. ఇలా క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఇప్పుడు ఈ రూపంలో క్వశ్చన్ రావచ్చు, లేకపోతే ఈ రూపంలో క్వశ్చన్ రావచ్చు. అప్పుడు ప్రేతఖండం. మరి దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. దీన్నే ఏమంటారంటే ఉత్తరఖండం అనేసి అంటారు. ఏమంటారమ్మా? ఉత్తరఖండం. దీన్నే పూర్వఖండం అంటే దీన్ని ఉత్తరఖండం అనేసి అంటారు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. పూర్వఖండంలో దేని గురించి? సో గరుడ పురాణంలో పూర్వఖండంలో ఏం చెప్పడం జరిగిందంటే ఇది మొదటి భాగం. ఇందులో సృష్టి క్రమం, సృష్టి లయ, పురాణ కథలు, అలాగే కథలు చెప్పడం జరిగింది. విష్ణు ఒక ఎలాని ఆరాధించాలి, ఎలా పూజించాలి, జ్యోతిషం, రత్నశాస్త్రం, ఆయుర్వేదం, వ్యాకరణ మరియు నీతి శాస్త్రం, వీటన్నిటి గురించి ఎక్కడ చెప్తుందంటే పూర్వఖండంలో చెప్తుంది. సృష్టి గురించి, సృష్టి రహస్యాలన్నీ కూడా. మరి ఉత్తరాఖండంలో ఇది అంటే దీన్నే ప్రేతఖండం అంటాం. ఉత్తరాఖండానికి ఇంకొక పేరు ఏంటంటే ప్రేతఖండం. ఇది కూడా దేని కూడా గరుడ పురాణంలో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ఖండం ఏదంటే ఉత్తరాఖండం. దీన్నే ప్రేతఖండం అంటే మనిషి బ్రతికున్నంత కాలం గురించి తెలియజేసుకుంది పూర్వఖండం. మనిషి చనిపోయిన తర్వాత తెలుసుకున్న విషయాల గురించి తెలుసుకోవడమే ఉత్తరాఖండం. దీన్ని ప్రేతఖండం అంటారు. ముఖ్యంగా మరణాంతరం జీవితం ఎలా ఉంటుంది? సో మరణాంతరం జీవితం ఎలా ఉంటుంది సార్? ఇది కూడా బ్రతికున్నంత వరకు అయితే జీవితం. మరి మరణాంతరం జీవితం ఉంటుందా? ఎస్ ఉంటుంది. ఎలా ఉంటుంది? మనం చేసే కర్మలు ప్రతికర్మలు అనుభవించాల్సిందే. అయితే చాలామంది అంటారు సార్ ఈ యుగంలో చేసిన కర్మలకి ఇప్పుడే అనుభవించాల్సిందే, ఇది కలియుగ ధర్మాలు అనేసి చాలా యూట్యూబ్లో ఇక్కడ అక్కడ అబ్బో ఒక్కొక్కరు టైప్ చెప్తున్నాడు. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు? ఏమీ లేదు మిత్రమా. నమ్మకం ఒకటే దైవం. ఎస్, నీ దగ్గర ఓపిక ఉందా? తెలుసుకోవాలని సమయం ఉందా? వీలైతే నువ్వు ఓన్గా చదివి జ్ఞానాన్ని సంపాదించు. సో ఇది ఓకే, తర్వాత మాట్లాడదాం. అయితే ఇక్కడ మరణాంతరం వారికి చేసే అంత్యక్రియల గురించి, కర్మాల గురించి, మరియు దీంట్లో చాలా వివరణ, ఎవరు ఏ పని చేస్తుంటారో దానికి ప్రతిచర్య, క్రియ చేసి ఉంటారు కదా, ప్రతిచర్య. నేను ఏ పాపం చేస్తుంటానో ఆ పాపానికి ప్రతిఫలం, నేను ఏ పుణ్యం చేస్తుంటానో ఆ పుణ్యానికి ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఈ సృష్టిలో 64 లక్షల కోట్ల జీవరాశులకి దాంట్లో మానవుడు అధముడు అంటారు కదా. మరి మానవుడు తెలియక ఎన్నో పాపాలు చేస్తుంటాడు, ఎన్నో అపకర్మాలు చేస్తుంటాడు. వాటన్నిటికీ ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఎవడు ఎక్కడ తప్పించుకోవడానికి లేదు. సో అయితే మరి తప్పించుకోవాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది, అది భక్తి మార్గమే తప్ప ఇంకొకటి లేదు. సో మనం ఆ దైవనామాన్ని నిరంతరం స్మరించడం కానీ దైవ ధ్యాసలు ఉండడం వల్ల మనకి ఈ పాపాల నుంచి మనం ఖచ్చితంగా బయటపడడానికి అవకాశం అయితే ఉంది. తర్వాత ఏం జరుగుతుందో చాలామంది ఏమంటారు అంటే రేపటి రోజుకు అంటే చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో దాని గురించి పట్టించుకోకుండా బ్రతికున్నంతసేపు నువ్వు ఏంటో ఆలోచించు. ఎస్, అది కూడా నిజమే. రేపటి నేను చనిపోయిన తర్వాత నాకు ఎటువంటి కష్టాలు వస్తాయి ముందు నుంచి ఊహించడం కాదు, బ్రతికున్నంత వరకు నేను సమాజం కోసం ఏమి చేయాలి, మంచి ఏమి చేయాలి, నేను సత్యం ఎప్పుడు పలకాలి, సత్యం ఎల్లప్పుడూ నేను పలుకుతూ ధర్మాన్ని రక్షిస్తూ నేను అధర్మం వైపు అడుగేయకుండా, ఎదుటివారిని వినాశనం కోరకుండా, ఎదుటివారికి అన్యాయం చేయకుండా నీతిగా బ్రతకడానికి నేను ప్రయత్నించాలి. కానీ ఈక్వాలిటీస్ లేకపోయినా ఖచ్చితంగా పనిష్మెంట్ అంటూ ఉంటుంది. రైట్. సో అలాగా యాక్చువల్గా మరికొన్ని సందర్భంలో ఈ గరుడ పురాణానికి 3 భాగాలుగా విభజించారు. ఓకే, కానీ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే వ్యాధివాసుడు చెప్పింది అయితే 2, కానీ మరికొంతమంది అభివర్ణిస్తున్నారు 3 కదా. సో దీన్ని ఆచార ఖండం అంటారు, దీన్నే పూర్వఖండం అంటారు. అంటే ఎటువంటి ఆచరణ మనం ఆచరించాలి. 2వది ప్రేతఖండం అంటే చనిపోయినది ఉత్తరఖండం అనేసి అన్నాం దీన్నే. 3వది ఏంటంటే బ్రహ్మఖండం అంటే మోక్షానికి మరియు తత్వశాస్త్రం గురించి తెలుసుకోవడానికి బ్రహ్మకాండం అంటారు. సో ఇలా 3 భాగాలుగా విభజించడం జరిగింది, బ్రహ్మఖండం, మరి ఉత్తరాఖండం, మరి పూర్వఖండం అన్నాం. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం ఇప్పుడు బ్రహ్మఖండం అనేది ఇది ప్రేతఖండం నుంచి ఉత్తరాఖండం నుంచి వచ్చింది, కానీ దీన్ని సపరేట్ చేశారు అంతే.
ఇక్కడ సపరేట్ చేశారు అంతే. సో మనిషి ఇక్కడ చనిపోయిన తర్వాత సో తను బ్రతికున్నంత వరకు చనిపోయిన తర్వాత మోక్షం పొందడానికి కూడా అవకాశం ఉందంటే ఉంది. అది కూడా ఎక్కడ చెప్పింది, గరుడ పురాణంలోనే చెప్పడం జరిగింది. సో ఇది కూడా మనం గమనించాల్సింది. ఎస్, దిస్ ఇస్ ద. సో అందుకోసమే గరుడ పురాణం అనేసి. సో చాగంటి ప్రవచనాలు. ఎస్, రైట్. సో కర్మకాండం, దేవతలు మరి ఇతర పురాణాల గురించి మనం ఇక్కడ బ్రహ్మకాండం చెప్తాం. అందుకోసమే ఇది 3వ ఖండం కూడా తెలియజేస్తాం. ఇతర పురాణాల్లో కూడా దీని గురించి మనం మాట్లాడతాం. సో అందుకోసమే మరి మోక్షఖండం, ఇది మోక్షఖండం కూడా ఉత్తర ప్రేతఖండంలో ఈ ఉత్తరఖండంలోనే ఒక భాగమే. బ్రహ్మఖండం, మోక్షఖండం ఇవన్నీ కూడా ప్రేతఖండంలోనే భాగం. ముఖ్యంగా గుర్తుపెట్టుకుని 2 ఖండాలే, ఒకటి పూర్వఖండం, రెండోది ఉత్తరఖండం. లేదా సృష్టిఖండం అని చెప్పొచ్చు, లేదా దీన్ని ప్రేతఖండం అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఈ 2 దాంట్లో సబ్ డివిజన్ వీళ్ళు చేసి 3, 4 అని చెప్తున్నారు, కానీ మేజర్గా 2 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రత్న పరీక్ష, రత్నాల శాస్త్రం గురించి ఏ పురాణంలో వివరంగా చర్చిస్తుంది? అగ్ని పురాణం, మత్స్య పురాణం, గరుడ పురాణం మరియు మార్కండేయ పురాణం. చాగంటి గురుగారు ప్రజలు. ఎస్, రాజా గారు, రైట్. ఈ మానవ జాతి, ఈ మన తెలుగు జాతి మొత్తానికి ఒక సన్మార్గం నడిపించడానికి దైవము అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి, అసలు వాట్ ఈజ్ ద ఫ్యాక్ట్, వాట్ ఈజ్ ద యూనివర్స్, వీటి అనేకమైనటువంటి శాస్త్రాల్లో ఉన్నటువంటి రహస్యాలు మన దగ్గర చెప్పినటువంటి సరస్వతి పుత్రుడు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అని చెప్పవచ్చు. ఓకేనా? గ్రేట్ పర్సన్. అటువంటి గొప్ప వ్యక్తి మనతో పాటు ఉండడం మనం చేసుకున్న పుణ్యం ఫలం అని చెప్పవచ్చు. సో అగ్ని పురాణం, మత్స్య పురాణం, గరుడ పురాణం, మార్కండేయ పురాణం. సో విచ్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? గరుడ పురాణం ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో ఇక్కడ రత్న పరీక్ష గురించి, అంటే రత్నాల శాస్త్రం గురించి చెప్పడం జరిగింది. ఓకే, ఇది పూర్వఖండంలో రత్నాల లక్షణాల గురించి, వాటి యొక్క పరీక్షల గురించి వివరణగా గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. ఓకే, దట్స్ ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్. గరుడ పురాణం ప్రకారం మరణించిన ఆత్మ నరకానికి వెళ్ళే మార్గంలో దాటవలసిన నది పేరేమిటి? ఇది మహాభారతంలో కూడా వస్తుంది. సో పంచపాండవులు వెళ్ళేటప్పుడు ఏ నదిని దాటి వెళ్తారు అని క్వశ్చన్ కూడా అడుగుతాడు. అందుకోసం లింకప్ చేసి మనం నేర్చుకోవాలంటాను నేను. సో రైట్, గంగా, యమున, వైతరిణి, సరస్వతి ఏ నదుల్ని దాటి వెళ్ళాల్సి ఉంటుంది? ఆ నది దాటితే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది తప్ప లేకపోతే మోక్షం అనేది వారికి దక్కదు. గరుడ పురాణం ప్రకారం మరణించిన ఆత్మ నరకానికి వెళ్ళే మార్గంలో సో ఆ నదిని దాటి వెళ్ళగలిగితే, అంటే వాళ్ళు చేసే కర్మలు అక్కడే తెలిసిపోతుంది. నది దాటేటప్పుడే అనేక రకాల కష్టాలు అక్కడ ఉంటాయి. వైతరిణి అనేది ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఎక్కడమ్మా? వైతరిణి ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. వైతరిణి అనేది పాపాత్మలు నరకానికి వెళ్ళే దారిలో దాటాల్సిన భయంకరమైనటువంటి నది. ఈ నదిలో తేలు మరి అనేక జీవజంతువులు, భయంకరమైన జీవజంతువులు సో ఉంటాయి, విషపూరితమైన జీవజంతువులు ఉంటాయి, మరి మనిషి చనిపోయినటువంటి అస్థపంజరాలు కూడా ఉంటాయి. భయంకర, అసలు ఆ నది గురించి తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంటాయి. సో దానికి దాటి వెళ్ళాల్సిన ఉంటుంది. సో అట్ ఈజ్ ద వైతరిణి. పాపాత్మలు నరకానికి వెళ్ళేటప్పుడు దాటాల్సినటువంటి నది. మరి పుణ్యాత్మలు గంగా నది, యమున, గంగా అదే భూమిపై ఉన్న పవిత్రమైన నది. సో తెలిసిందే. ఓకే, మరి యమున అనేది గంగా నది, మరి గంగా నదికి ఉపనది అని చెప్పవచ్చు. ఓకే, ఏది? యమున ఇది శ్రీకృష్ణుడికి. సరస్వతి ఒకప్పుడు వేదాల్లో ప్రస్తావించడా, ఇప్పుడు మరి పెద్దగా ఎక్కడ కూడా లేదు, కానీ త్రివేణి సంగమంలో సరస్వతి నది కూడా ఒక భాగం అనేది చెప్తుంటారు. ఓకే, లీవ్ ఇట్. గరుడ పురాణంలో సుమారు ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో సుమారు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? 19,000 ఉన్నాయి. సుమారు ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 19,000 శ్లోకాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి 24 ఇది వాల్మీకి రామాయణం రాసినట్టు సుమారు 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఓకేనా? మరి 80,000 శ్లోకాలు
పురాణాల్లో అతిపెద్దదైన పురాణాల్లో ఒక పురాణమైనటువంటి స్కంద పురాణం. స్కంద పురాణంలో దాదాపు 81,000 శ్లోకాలు అయితే ఉన్నాయి. ఓకే, మరి చిన్నది ఏదంటే బ్రహ్మపురాణంలో 10,000 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. సో 10,000 అనేది బ్రహ్మపురాణం, గుర్తుపెట్టుకోండి. ఇది బ్రహ్మపురాణం. మరి ఇదేమో స్కంద పురాణం, ఇది గరుడ పురాణం, సంఖ్యలు గుర్తుంచుకోండి. అలాగే ఇది వాల్మీకి రాసినప్పుడు రామాయణంలో చెప్పినటువంటి శ్లోకాల సంఖ్య అది. ఓకేనా, ఎలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, గరుడ పురాణంలోని మొదటి భాగం పూర్వఖండం దేని గురించి వివరిస్తుంది? మనం ఇందాక డిస్కషన్ చేసినాం. కేవలం నరక వర్ణనాలు, వ్యాకరణ, ఆయుర్వేద, ఖగోళ శాస్త్రం మరియు విష్ణు పూజ. కేవలం మరణ కర్మలు, రాజుల వంశావళి దేని గురించి తెలియజేస్తుంది? స్వర్ణ మేడం రైట్, చిన్నది. గరుడ పురాణం కేవలం నరకం గురించి వర్ణనాలు ఉంటాయా? నిజంగా గరుడ పురాణం మనం చదివితే సంపూర్ణంగా తప్పు చేయడానికి కూడా భయం వేస్తుందండి. ఎప్పుడు మనం ఆచరణలో పెడితే, ఆచరణలో మనం అన్నాం, ఇప్పుడు మొదటి క్లాసులో అన్నాం కదా, ఆలోచన వేరు ఆచరణ వేరు. అందరూ ఆలోచిస్తారు, కానీ ఆచరణలో పెట్టిన తర్వాత గరుడ పురాణం నీ ఆచరణలో పెడితే చాలా భయంగా ఉంటుంది. ఓకే, కేవలం నరక వర్ణనాలు. అలా పెట్టి ఒకప్పుడు భయపెట్టేవారు. అప్పుడే అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్యులు తెచ్చి మనిషికి బోధించడం జరిగింది. సో దాన్ని బయటపడడానికి చెప్పినటువంటి అంశం గురించి శంకరాచార్యులు చాలా చక్కగా బోధిస్తారు. నరకం గురించి వర్ణన చేయడం జరిగిందా? ఇది చూడండి ఆన్సర్. రైట్ ఆన్సర్ వ్యాకరణ, ఆయుర్వేదం, ఖగోళ శాస్త్రం మరియు విష్ణు పూజ. సో రైట్, ఇలా దీని గురించి వ్యాకరణ, ఆయుర్వేద, ఖగోళ శాస్త్రం మరియు విష్ణు పూజ గురించి గరుడ పురాణంలో పూర్వ భాగంలో లేదా దీన్ని పూర్వఖండంలో ఎక్కడ వర్ణించడం జరిగింది. ఓకేనా? సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గరుడ పురాణానికి ఉన్న మరొక పేరు ఏమిటి? వాయు పురాణం, హరివంశ పురాణం, సువర్ణ పురాణం, నరసింహ పురాణం. మంచి క్వశ్చన్ అడిగాడు, ఇది తెలుసుకోవాల్సిన పాయింటే. ఎందుకంటే గరుడ విష్ణుదేవుడికి గరుడ అనేకమైనటువంటి క్వశ్చన్స్ అడగడం వల్ల దీనికి గరుడ పురాణం అన్నారు. కానీ ఇక్కడ ఇంకొక అది కూడా ఉంది. సో వాయు పురాణం, హరివంశ పురాణం, సౌపర్ణ పురాణం, నరసింహ పురాణం అనేసి అంటారు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? వాయు పురాణం అనేది ఇది బ్రహ్మాండ పురాణం లేదా శివ పురాణంలో ముడిపడి ఉంటుంది. ఇది వాయు పురాణం. ఓకే, బ్రహ్మాండ పురాణం లాస్ట్ మనం అంటాం, అది బ్రహ్మాండ పురాణం. దాంతోపాటు లేదా శివ పురాణంతో పాటు కొంత సంబంధం ఉంటుంది. హరివంశ పురాణం అనేది ఇది మహాభారతంలో అనుసంధానం ఉంటుంది దీనికి. నెక్స్ట్ సౌపర్ణ పురాణం అనేది, సౌపర్ణ అంటే ఏంటి? ముందు సౌపర్ణుడు అంటే మంచి రెక్కలు కలిగిన, అంటే గరుడకి ఏటుంటాయి? 2 రెక్కలు ఉంటాయి కదా. సో అందుకోసమే దానికి సౌపర్ణ అంటారు. ఏంటంటారమ్మా? సౌపర్ణ అనేసి అనడం. సౌపర్ణ అంటే దాని సుపర్ణుడు అంటే మంచి రెక్కలు కలిగిన వాడు. ఓకే, ఈ 14 లోకాల్లో ఏ లోకాలకైనా వెలగలే అనంత శక్తిమైన కలిగిన వాడు మరియు ఎల్లవేళల మహావిష్ణువు యొక్క భక్తిలోని లీనమై ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే గరుడ. కాబట్టి సౌపర్ణ పురాణం కూడా దీన్ని అంటారు. సౌపర్ణ అంటే సుపర్ణుడు, దాని అర్థం మంచి రెక్కలు కలిగిన వాడు, మంచివాడు. ఎవరు అంటే గరుడాడు. అందుకోసం సౌపర్ణ పురాణం అని అంటారు. ఓకే,
సో నెక్స్ట్ నరసింహ పురాణం. సో ఇది విష్ణు ఒక నరసింహ అవతారం గురించి చెప్పబడింది. ఓకేనా? సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్. గరుడ పురాణం ప్రకారం నరకంలో ఓకే ఇక్కడ చూడండి. గరుడ పురాణం ప్రకారం నరకలోకానికి అధిపతి ఎవరు? అధిపతి అడిగారు. రైట్. ఇంద్రుడు, వరుణుడు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు. ఎవరమ్మా అధిపతి? ఇంద్రుడు అధిపతియా, వరుణుడా, యమధర్మరాజువా, లేకపోతే చిత్రగుప్తుడా? చిత్రగుప్తుడు ఎవరు అంటే దీనికి మనం యమధర్మరాజు అంటే అనేక సినిమాలు చూస్తాం. బ్రహ్మానందం మంచి క్యారెక్టర్ అక్కడ చిత్రగుప్తుడు. అంటే చిత్రగుప్తుడు ఎవరంటే గుప్తుడు అనేసి ఈ మానవుడు చేసిన చిత్రాలన్నీ కూడా రచించి గుప్తంగా ఉంచినవాడు కాబట్టి చిత్రగుప్తుడు అని ఈయనకి పేరు పెట్టారు. అంటే యమధర్మరాజుకి ఎప్పుడూ కూడా నమ్మినటువంటి బంటు సహాయకుడు, ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తూనే ఉంటారు. సో అపారమైనటువంటి నమ్మకం ఎవరికైనా చిత్రగుప్తుడు అంటే యమధర్మరాజుకి. ఓకేనా? సో రైట్. పరమేశ్వరుడికి నందిలగో ఈ చిత్రగుప్తుడు అనే వ్యక్తి యమధర్మరాజుకి అటువంటిది. మరి యమధర్మరాజు ఎవరు అధిపతి అండి? నరకానికి యమధర్మరాజు, యమ అంటాం. సో మరణానికి, ధర్మానికి మరియు నరకానికి వాటి అన్నిటికీ ఒక మరణానికి సంబంధించినట్టు మరణ తర్వాత ఆ వ్యక్తికి ఎటువంటి శిక్షలు అమలు చేయాలి, ఎటువంటి శిక్షలు అనుభవించాలని నిర్ణయించేది యమధర్మరాజే. ఓకేనా? సో మనం మన ఊపిరిని తీసుకునే శక్తి ఎవరికి ఉండే యమధర్మరాజు. అయితే పరమేశ్వరుడు ఒక ఆజ్ఞ ప్రకారం ఆయన చేస్తాడు, ఆయన ధర్మాన్ని ఆయన రక్షిస్తుంటాడు. ఓకేనా? సో అంతే. నెక్స్ట్ ఇంద్రుడు అంటే తెలుసు, దేవతల రాజవతి. మరి వరుణుడు అంటే తెలుసు. ఓకేనా? జలానికి అధిపతి వరుణుడు అంటాం. నెక్స్ట్ గరుడ పురాణం తరచుగా ఎప్పుడు పఠించబడుతుంది? ఇది చాలా హాస్యకరమైన విషయం. ఇక్కడ మనం ఒకటి తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం చూడండి, గరుడ పురాణం తరచుగా ఎప్పుడు పఠించబడుతుంది? ఎప్పుడు మనం గరుడ పురాణం చదవాలి నిరంతరం అనేది పఠించడం చేయడం జరుగుతుందంటే వివాహ వేడుకలో గరుడ పురాణం ఎవరు చదవండి, వివాహ వేడుకలు. ఓకే. అయితే మొదటి రోజు బాగోద్దు. ఒక వ్యక్తి మరణించినప్పుడు అంత్యక్రియల సమయంలో చూసుకోండి. రెండోది గృహప్రవేశ వేడుకల్లో, యజ్ఞం చేసేటప్పుడు, ఇవన్నీ పుణ్యకార్యాలు. గృహప్రవేశం వేడుకలు కానీ, యజ్ఞం చేసేటప్పుడు కానీ, వివాహ వేడుకలు, ఇవన్నీ పుణ్యకార్యాలు. ఓకేనా? ఇది పొందడానికి. వివాహ వేడుక దేనికోసం? చావడానికి. వద్దులే, మరి అటువరకు వెళ్ళొద్దాం, దీని గురించి మాట్లాడదాం. ఓకే. ఒక వ్యక్తి మరణించినప్పుడు అంత్యక్రియల సమయంలో గరుడ పురాణం, కానీ చాలామంది తెలుసా భగవద్గీత చేస్తారు అప్పుడు చనిపోయిన తర్వాత. చనిపోయే ముందు చదవాల్సిన గీత భగవద్గీత, చనిపోయిన తర్వాత చదవాల్సిన గీత గరుడ గీత అని చెప్పవచ్చు. గరుడ పురాణం గురించి అందుకని గరుడ గీత ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే గరుడ పురాణం. సో ఒక వ్యక్తి మరణించిన తర్వాత తను ఆ సమయంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు అంత్యక్రియల సమయంలో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏదైనా ఉంది అంటే అది గరుడ పఠించాల్సిన విషయము, వినాల్సిన విషయము, నేర్చుకోవాల్సిన విషయము, లేదా చెప్పాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది గరుడ పురాణం మాత్రమే. కానీ చాలామంది ఇంట్లలో ఏం చేస్తారు అంటే గరుడ పురాణం ప్లేస్లో భగవద్గీత వేస్తారు. అది ఏంటో ఓకే. బ్రతికున్నంత వరకు ఆ గీత గురించి ఎవరు పట్టించుకోరు, చనిపోయిన తర్వాత మాత్రం భగవద్గీత వేస్తారు. అదేంటో దరిద్రం. భగవద్గీత జీవితాన్ని అత్యున్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది కదా. బ్రతికిన ముందు, చావుకు ముందు మనం బ్రతుకు గురించి తెలియపరిచినటువంటి గీత భగవద్గీత. కానీ వేరే దేశాల్లో బ్రతికినంత వరకు భగవద్గీత చదివితే మన దేశంలో మాత్రం మరణం తర్వాత భగవద్గీత వినిపిస్తారు. ఎవరైనా వ్యక్తి చనిపోతే భగవద్గీత డొనేట్ చేస్తుంటారు పుస్తకాలు. ఎందుకలా అంటే అందరూ ఏం అర్థం చేసుకున్నారు దాన్ని బట్టి ఇది మరణం తర్వాత చదవలసిందో పనికిరాని పుస్తకంగా భావిస్తున్నారు నేటి జనరేషన్లో.
కానీ గుర్తుపెట్టుకోండి, భగవద్గీత మన దైనందిన జీవితంలో సృష్టిలో ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఇచ్చినటువంటి ఏకైక పుస్తకం భగవద్గీత. ఒక్క భగవద్గీత చదివితే మన జీవితం ఏ విధానంలో ఉండాలో, ఎలా జీవితాన్ని నిలబెట్టుకోవాలో, మన సమాజాన్ని వృద్ధిలోనికి ఎలా తీసుకెళ్లాలో, మన ఒక ఇండివిజువల్ లైఫ్ అనేది ఏ విధంగా వృద్ధిలోనికి తీసుకెళ్లాలో, మిమ్మల్ని ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థానంలో ఎలా నిలబెట్టాలో, ఉన్నతమైన స్థానంలో ఉండేటప్పుడు మీకు అత్యున్నతమైన గుణాలు మీలోపు ఎలా కలిగి ఉండాలో, అటువంటి విషయాలు చెప్పేది భగవద్గీత. అందరికీ ఉన్నతమైన స్థానం దొరుకుతుంది, కానీ బుద్ధులేమో దుర్బలతో కలిగినటువంటి బుద్ధులు, అంటే దిగువ స్థాయి కలిగినటువంటి మెంటాలిటీ. పొజిషన్ పెద్దదే కానీ ఆలోచన మాత్రం పెద్దది కాదు. అటువంటిప్పుడు ఆ పొజిషన్ నిలబడదు. ఎప్పుడు సమస్యలే, ఎప్పుడు ఆటంకాలే, ఎప్పుడు ఇబ్బందులే. ఒక పొజిషన్లో ఉండేటప్పుడు ఆ పొజిషన్కి తగ్గట్టు మన దగ్గర గుణాలు కూడా ఉండాలి. మరి అటువంటి గొప్ప గుణాలు మనలో రావాలి అంటే మనం భగవద్గీత నేర్చుకోవాలి, భగవద్గీత పఠించాలి, భగవద్గీత గురించి తెలుసుకోవాలి. అందుకోసమే శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు ఈ గీత అనేది, జీవిత సారాంశం ఎలా ఉంటుందనేది. జీవితం అంటే ఏంటండి, అంత గొప్ప పుస్తకం గీత. కానీ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దౌర్భాగ్యం ఏంటంటే, మన భారతదేశంలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత గీత వేసి వినిపిస్తున్నారు. అయితే ఈ గరుడ పురాణాన్ని వినిపించడానికి కారణం ఏంటంటే, తన ఒక ఆత్మ ప్రయాణం గురించి తెలుసుకోవడానికి మరియు ఆత్మ శాంతి కోసం దీన్ని పఠిస్తుంటారు. ఏది? గరుడ పురాణం, మనిషి చనిపోయిన తర్వాత. సో దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఓకే, దాని గురించి ఇంకా మాట్లాడితే నేను ఎక్కడికో ఎమోషన్కి వెళ్ళాల్సి ఉంటుంది, బట్ నాట్ రైట్స్. ఐ డోంట్ లైక్ ఇన్ సమ్ క్వాలిటీస్ పీపుల్ హూ ఆర్ బిలాంగ్స్ టు వీ హిందూ పీపుల్, బట్ వీఆర్ డూయింగ్ మిస్టేక్స్. ఎస్, మనం హిందూ దేవతలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్తీక మాసం ఇదే కదా, ఈ మాసంలో చాలామంది గుళ్ళకి వెళ్తారు 3 గంటలు 4 గంటలు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ టు ఎనీవన్, బట్ ద ఫేక్ థింగ్. ఇప్పుడు శివుడి దగ్గర శివాలయానికి వెళ్తారు, ఓకే, శివుడి దగ్గర అర్చన చేస్తారు, ఒక వెళ్ళండి గుడ్. కానీ దాని ముందు నంది ఉంటుంది కదా, ఆ నంది నోట్లో అరటిపండు పెట్టేస్తుంటారు, నందికి పసుపు కుంకుమతో పూజ చేస్తుంటారు, నందికి దగ్గర దీపం పెట్టేస్తుంటారు, నందికి నోట్లోనే అరటిపండు కుక్కేస్తుంటారు, తిను అనేసి. సో ద పీపుల్ దట్, అంటే తను ఆ నందిని ఎలా పోల్చారు అంటే, సో ఇట్ ఈజ్ ఎనిమల్ కాబట్టి తనకు అరటిపండు ఇస్తే తింటుంది, సో అది అరటిపండు నోట్లో పెట్టేస్తుంటారు. ఈజ్ ఇట్ దీన్ని భక్తి అంటారా, చేదస్తం అంటారా? నా దృష్టిలో చేదస్తం, భక్తి కాదు. భక్తి అంటే నంది దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుడు ఒక అనుగ్రహాన్ని పొందడానికి వచ్చాను, ఏ నందేశ్వర, నన్ను ఆ పరమేశ్వరుడు ఒక అనుగ్రహం పొందడానికి నన్ను కాస్త అక్కడికి తీసుకెళ్ళు, లేకపోతే నీ గురువు గారికి, నీ యొక్క గురువుని కొంచెం అనుగ్రహించమని చెప్పయ్యా అని ఆర్తితో మనము నందీశ్వరుడికి అనాలి, చెప్పాలి తన చెవులో. ఏ నందీశ్వర, ఆ పరమేశ్వరుడు ఒక అనుగ్రహం నాపై ఉండేటట్టు చూడవయ్యా, ఆ పరమేశ్వరుడు ఒక కరుణ కటాక్షలు నా పైన ఉండేటట్టు చూడవయ్యా అనేసి ఆ అనుగ్రహం పొందడానికి నిన్ను దాటి మా అక్కడికి తీసుకెళ్ళవయ్యా, నన్ను తీసుకెళ్ళవయ్యా అనేసి మనం ఆర్తితో నందేశ్వరుడు చెప్పాలి. కానీ నందేశ్వరుడు పశు కంకులతో పూజ చేయకూడదు. The people doing as such a way. So I am not criticizing to anyone. So this is the exact thing that people, those who are doing nowadays. సో ఏమి చెయ్యాలనేది కూడా తెలియదు, బట్ అయితే దాని గురించి మాట్లాడితే ఎక్కడికో వెళ్ళాల్సి ఉంటుంది, ఒక లివిట్స్. బట్ మహాభాగవద్గీత మాత్రం దయచేసి ఎక్కడైనా ఎవరైనా మీ చుట్టుపక్కలలో మరణం తర్వాత కానీ వేస్తే ఒప్పుకోవద్దు. సో భగవంతుడు అంటే ప్రాణం ఉన్నప్పుడు తెలుసుకోవాల్సిన విషయం అది. సో అప్పుడు గరుడ పురాణం వేయండి అని చెప్పండి. ఓకే, దిస్ ఈజ్ అవర్ కోర్స్. ఇంకా కోర్సు గురించి ఏం మాటలేవు, ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి. రైట్, బ్రహ్మాండ పురాణం లాస్ట్ 18 పురాణాల్లో చివరికి లాస్ట్కి ఏంటంటే బ్రహ్మాండ పురాణం చివరిది. ఓకే, ఎస్, దాసరి తిరుపతి గారు ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకేనా?
సో బ్రహ్మాండ పురాణం అనే పదానికి అక్షరాల అర్థం ఏమిటి అనేసి అర్థం. బ్రహ్మాండం పురాణం అనేది బ్రహ్మాండ అనేసి ఒక పేరు వచ్చింది కదా. ఎందుకు ఎన్ని పురాణాలు ప్రతి ఒక్క దానికి ఒక దేవుడి పేరు వచ్చింది, కానీ ఎక్కడికి వచ్చేది బ్రహ్మాండ అనేసి ఎందుకు పేరు వచ్చింది అంతే కదా. ఇప్పుడు వాయు పురాణం, అగ్ని పురాణం, శివ పురాణం, గరుడ పురాణం, విష్ణు పురాణం, మత్స్య పురాణం, ఇలా పేరు వామన పురాణం, ఇలా పేరుతో అయితే వచ్చింది. కానీ ఎక్కడికి వచ్చేటప్పుడు ఏమైంది, బ్రహ్మాండ పురాణం అనేసి వచ్చింది. అంటే ఏ దేవుడికి సంబంధించిందో లేకుండా ఒక వేరే పేరు వచ్చింది బ్రహ్మాండ. అంటే ఈ పదానికి పదంలోనే ఉంది అండ, బ్రహ్మాండ. నా మాట అర్థమైందా? సో అండ అంటే అండ ఏ రూపంలో ఉంటుంది, అండ ఏ రూపంలో ఉంటుంది, శున రూపంలో ఉన్నది. గుడ్డు ఏ రూపంలో ఉంటుంది, దీన్నే గుడ్డు అంటాం కదా. అంటే విశ్వగుడ్డు అనేసి అంటారు దీన్ని, విశ్వగుడ్డు. ఓకే, ఈ విశ్వం అంతా ఏ రూపంలో ఉంటుంది, ఒక గుడ్డు ఆకారంలో, గోళాకారంలో ఉంటుంది. సో కొంచెం గోళం అంటే తగ్గుతుంది. విష్ణువు రచించినటువంటి విష్ణు గురించిన పురాణం కాదు, విశ్వగుడ్డు, విశ్వగుని పురాణం కాదు, బ్రహ్మ సృష్టి, ఇవన్నీ కాదు. రైట్ ఆన్సర్ ఇదా విశ్వగుడ్డు. అంటే దీని ద కాస్మిక్ ఎగ్ అంటారు. బ్రహ్మాండం అంటే బ్రహ్మ యొక్క అండము, అంటే బ్రహ్మ చేత సృష్టించినటువంటి అండం కాబట్టి బ్రహ్మాండ. అండ అంటే అండము. సో గుడ్డు, దీన్ని నుండే విశ్వం ఉద్భవించింది కాబట్టి బ్రహ్మాండ అంటే బ్రహ్మ ఉద్భవించినటువంటి, బ్రహ్మ సృష్టించినటువంటి అండం. ఓకే, సో దాని యొక్క అండం నుంచి సృష్టించింది కాబట్టి అది గుడ్డు. దాన్ని అండం అంటే గుడ్డుగా మనం పరిగణిస్తాం కాబట్టి దీన్ని బ్రహ్మాండ పురాణం అనేసి చెప్పడం జరిగింది. సో రైట్ ఆన్సర్ ఇస్ ద విశ్వగుడ్డు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, దేవికి అంకితం చేయబడినటువంటి ఏ ప్రసిద్ధి స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో భాగం? ఏ ప్రసిద్ధి ఏ ప్రసిద్ధి, దేవి మహత్యమా, సౌందర్య లహరియా? సో మన జీవితం బాగుపడాలంటే నిజంగా ఒక గొప్ప ఏమైనా ఉంది అంటే స్తోత్రం గురించి కానీ స్తుతి గురించి తెలుసుకోవాలంటే సౌందర్య లహరి ఒక్కటి చదివితే అమ్మవారు ఏ రూపాల్లో ఉంటారో నిజంగా అనుభూతి గొప్ప అండి. లలిత సహస్రనామం పారాయణం చేస్తాం, ఉంది లలిత సహస్రనామం, కనకధర స్తోత్రం ఉంటుంది, దేవి మహత్యం, సౌందర్య లహరి, ఇవన్నీ నేను దాదాపు 10 ఏళ్ళ కిందటే నేను చేశాను మిత్రమా. సో ఐఎమ్ నాట్ టెల్లింగ్ ద ఫేక్ న్యూస్, ఐఎమ్ టెల్లింగ్ ద ఫ్యాక్ట్స్. నా జీవితంలో ఇది అనుభవించాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. దేవి మహత్యం గురించి చదివేటప్పుడు దేవి భాగవతంలో దేవి మహత్యం ఎంత అద్భుతంగా చెప్తుందో, దాంట్లో సౌందర్య లహరి గురించి వచ్చేటప్పుడు అబ్బా అమ్మవారు ఏ రూపంలో ఉంటే, అమ్మతనం అంటే ఏంటనేది నిజంగా తెలుసా, సృష్టి ఏంటి, ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది మనకి సౌందర్య. నా దృష్టిలో కొన్ని భగవద్గీతలో కూడా కొన్ని ప్రశ్నలు దొరకని ఎడల దేవి భాగవతంలో కూడా దొరుకుతుంది. సో కొన్ని ప్రశ్నలు మైండ్లో అలాగ ఉండిపోతాయి, దానికి సమాధానం దొరకదు. సో అంటే ఎవడో చెప్పేవాడు, మన పక్కన ఉన్నవాడు అంత జ్ఞానవంతుడు ఎవడైనా ఉంటే చెప్పగలుగుతాడు. సో లేదా మనమైనా మన అంతటి పెద్ద జ్ఞానవంతుడి దగ్గర నేను వెళ్ళాలి. సో కాబట్టి ఇక్కడ సౌందర్య లహరి అనేది అమ్మతనం గురించి గొప్పగా వర్ణిస్తాడనమాట. ఎంత అద్భుతంగా ఉండదు సౌందర్య లహరి. శంకరాచార్యులు గారు ఈ సౌందర్య లహరి గురించి చెప్పేటాడు. అబ్బా అమ్మ అంటే ఎలా ఉంటుందా, అమ్మ అంటే గుణం ఎటువంటిదా, ఈ జగత్ని ఎలా ఉద్ధరిస్తుందా, తన భక్తులన్నా తన పిల్లలన్నా తనకి అంత విపరీతమైన ప్రేమ, అంత అనుబంధమా, అంత అనురాగమా, అంత దయగలిగినటువంటి గుణాలు ఉన్నాయా అమ్మతనంలో అనేది ఇక్కడ సౌందర్య లహరిలో తెలుస్తుంది. బట్ ద రైట్ ఆన్సర్ ఈజ్ హియర్ ఏంటంటే లలిత సహస్రనామం. ఎక్కడ ఉంటుంది, కనకధర స్తోత్రం. మరి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏ ప్రసిద్ధి స్తోత్రం గురించి చెప్తుందంటే లలిత సహస్రనామం. ఎస్, మన జీవితంలో నిజంగా మనం ఏదైనా ఒకసారి సందర్భం చేయాలంటే లలిత సహస్రనామం కానీ చదివితే ఒక్క నెల 2 నెలలో 3 నెలలో మీకు కలిగిన ఒక సర్టెన్ డేస్ లలిత సహస్రనామం కానీ మీ నోటి నుంచి వచ్చిందా చాలు, మిమ్మల్ని ఒక గొప్ప ఎటువంటిది చెడు గుణాలు కానీ మీ దగ్గరికి రాదు, ఎటువంటి అపశకునాలు జరగదు, ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు ఒకవేళ వచ్చినా క్షణకాలంలో మాయమాయి మీ దగ్గర చుట్టూ సప్తఋషులు ఎలాగైతే మిమ్మల్ని కాపాడతారో ఆ విధంగా మిమ్మల్ని ఒక చుట్టూ ఏదో అనంతమైన శక్తి మీ దగ్గర ఉన్నాడు. మీరు ఏ కార్యార్థన కోసమైతే పని మొదలు పెడతారో, ఏ కార్యార్థన కోసం మీరైతే చేయాలనేసి అనుకుంటారో అనుకుంటూ లలిత సహస్రనామం కానీ సర్టెన్ డేస్లో చేస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది మై డియర్ ఫ్రెండ్స్.
ఇది నా నిత్య జీవితంలో అనుభవించినటువంటి ఒక స్తోత్రం. సో లలిత సహస్రనామానికి అంత అద్భుతమైనది. ఎందుకంటే ఈ లలిత సహస్రనామం ఎక్కడి నుంచి ఉద్భవించింది? ఆ లలిత సహస్రనామంలో ప్రతి ఒక్క శ్లోకం గురించి వర్ణించడం పెద్ద మహాయుద్ధమే ఉంటుంది, పెద్ద మహాయుద్ధం ఉంటుంది. ఆ అమ్మవారు ఎటువంటి శక్తి రూపాలతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఏమి చేయలేకపోతే అప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తే అమ్మవారే అనేక శక్తి రూపాలతో వచ్చి ఒక పెద్ద రాక్షసుడితోని మనం మహాభారతంలో కేవలం 11 అక్షోభిణులు 11 అంటే 18 అక్షోభిణుల గురించి వింటాం. కానీ లలిత సహస్రనామం మనం చదివేటప్పుడు అక్కడ దాంట్లో అంటే స్తుతుల గురించి శ్లోకాల గురించి చదివేటప్పుడు వందల వేలు అక్షోభిణులు అక్కడ యుద్ధం చేస్తారు అమ్మవారితోని. కానీ అమ్మవారు ఎంత తెలివితేటలతో యుద్ధం చేస్తారంటే అబ్బా చెప్పడని, సృష్టించిని రక్షించడానికి. తెలుసా, సృష్టి అంత స్తబ్దిత వచ్చేస్తుంది, సృష్టిలో మరి కదలిక ఉండదు. ఎప్పుడు తెలుసా, శివుడు అంటే మనకి తెలుసు, శివుడు జపంలో ఉండేటప్పుడు మన మనసులో ఉన్నటువంటి కామానికి అధిపతి అయినటువంటి వ్యక్తి శివుడిని భగ్నం అంటే దీక్ష ఏంటంటే ధ్యాన భగ్నం చేయడానికి ముందుకు వెళ్తే అప్పుడు 3వ నేత్రంతో చూడడం వల్ల ఆయన బూడిదైపోతాడు. ఆ బూడిద నుంచి ఉద్భవించినటువంటిది ఇది. ఓకే, రాక్షసుడుగా ఉద్భవిస్తాడు చివరికి. సరే, దాని గురించి చాలా ఉన్నాయి. ఈ లలిత సహస్రనామం గురించి చెప్పేటప్పుడు కనీసం అరగంట అవుతుంది, వద్దులే. బట్ ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే లలిత సహస్రనామం. ఇది బ్రహ్మాండ పురాణంలో లలిత ఉపాఖ్యానములు అనే భాగంలో ఉంది. సో లలిత సహస్రనామం చదివితే, లలిత సహస్రనామం వింటే, లలిత సహస్రనామాన్ని పఠిస్తే చాలు మీ జీవితం తరించిపోతుంది. ఆ అమ్మవారే స్వయంగా మిమ్మల్ని రక్షిస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. మరి సౌందర్య లహరి గురించి వింటే మరి చెప్పాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఎవరు రచించారంటే శంకరాచార్యులు రచించారు. మరి దేవి మహత్యం గురించి చెప్పడానికి ఇది మార్కండేయ పురాణంలో ఉంటుంది దేవి మహత్యం. మరి కనకధార స్తోత్రం, అబ్బా మరి దీని గురించి ఏం చెప్పాలి? కనకధార స్తోత్రం అంటే ఈ స్తోత్రం ఇది కూడా శంకరాచార్యులు రచించారు. కనకధార స్తోత్రంలో మనకి కొండంత రక్షణ దొరుకుతుంది. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు చాలా భయంతో ఉంటామా, అప్పుడు కనకధార స్తోత్రాన్ని కానీ మనం చదివితే స్వయంగా అమ్మవారు వచ్చి మిమ్మల్ని రక్షించేటంత బలం మీలో వస్తుంది. నిజంగా దేవి అమ్మవారు వస్తారు సరే, వస్తారు. దట్ ఈస్ ఏ రిలేషన్ బిట్వీన్ యూ అండ్ ద మదర్. అది ఎవడు చెప్పింది కాదు, చూపించింది కాదు. చెప్పాను ఇంతకుముందు, ఆధ్యాత్మిక అనేది అంతరాత్మ ఆత్మతోనే ఉంటుంది. అంతరాత్మ మరియు ఆత్మకి మరియు దైవానికి సంబంధం తప్ప అది చూపించడానికో ఎదుటి వారికి చెప్పడానికి కొన్ని దగ్గర ఉండదు. అది విత్ ఇన్ యువర్ హార్ట్స్. సో నా దృష్టిలో అంతే. ఆధ్యాత్మ రామాయణం అనే ముఖ్యమైన తాత్విక గ్రంథం ఏ పురాణంలో కనుగొబడింది? సో రైట్ ఆన్సర్ గరుడ పురాణం, విష్ణు పురాణం, పద్మ పురాణం, బ్రహ్మాండ పురాణం. సో అందరూ ఆన్సర్ రాస్తారు. బ్రహ్మాండ పురాణం ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్, సాగంటి కోటేశ్వరరావు గారు రైట్. మన ఎవరు మెసేజ్ చేశారు? దాసరి తిరుపతిరావు గారు. ఎగ్జాక్ట్ ఆన్సర్ తిరుపతిరావు సార్. ఈ సౌందర్య లహరి గారు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు, అబ్బబ్బా ఎంత అద్భుతంగా చెప్తారంటే నిజంగా అమ్మవారు వచ్చి మన కళ్ళెదురుగా ఉన్నట్టే, కళ్ళకి కట్టినట్టు చాలా అద్భుతంగా ఉంటుంది. వీలైతే లలిత సహస్రనామం గురించి వర్ణన చేయడం కానీ, సౌందర్య లహరి గురించి చాగంటి కోటేశ్వరరావు చెప్పింది మాత్రం వినండి. వన్ ఆఫ్ ది బెస్ట్ వే, అంతే. చాలా అంత అద్భుతంగా ఉంటుంది. సో రైట్ ఆన్సర్ బ్రహ్మాండ పురాణం. ఓకేనా? సో ఇది రామాయణానికి వేదాంతపరమైనటువంటి వివరణ ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక రామాయణం అని కూడా చెప్పవచ్చు. సో అందుకోసం బ్రహ్మాండ పురాణంలో రామాయణం గురించి కూడా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. పద్మపురాణం ప్రకారం చూడండి, అండర్లైన్, నోట్ దిస్ పాయింట్. పద్మపురాణం ప్రకారము బ్రహ్మాండ పురాణం ఏ గుణం కింద వర్గీకరించబడింది? అంటే ఈ పురాణాన్ని మెయిన్గా తీసుకుండవచ్చు, ఇది కాదు. మైండ్ ఇట్. క్వశ్చన్లో చాలా ఆలోచనాత్మకమైనటువంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు కొంచెం ఆగి ఆలోచించి ఆన్సర్ ఇవ్వాలి, లేదా తప్పు చేస్తుండం. సో సాత్విక, రాజసిక, రజసిక, తామసిక, నిర్గుణ, ఇలా 3 గుణాలే. రజోగుణం, తమో గుణం మరియు సాత్విక గుణం. ఈ సాత్విక గుణమా, రజోగుణమా, తమో గుణం దేనికి సూచించింది? సో ఏ పురాణం ప్రకారం?
పద్మ పురాణం ప్రకారము బ్రహ్మాండ పురాణం అనేది ఏ గుణానికి సంబంధించింది అంటే పద్మ పురాణం ప్రకారం బ్రహ్మాండ పురాణం అనేది రజోగుణానికి సంబంధించింది. అందుకోసం రాజసిక అంటారు. బ్రహ్మ ఒక ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి పురాణం కాబట్టి రాజసిక అనేసి చెప్పొచ్చు. ఎస్, ఎగ్జాక్ట్ ఆన్సర్. దట్స్ ఫైన్. నెక్స్ట్, లలిత త్రిపుర సుందరి దేవి యొక్క వివరణాత్మకమైన కథ లలితోపాఖ్యానం ఏ పురాణంలో ప్రధాన భాగం? అమ్మవారి గురించి ఎన్ని పురాణాలు ఎక్కడ కనిపించలేదు, కానీ బ్రహ్మాండ పురాణంలో అమ్మవారి గురించి చాలా ఎక్కువ ఉంటుంది. సో బ్రహ్మాండ పురాణం, దేవి భాగవత పురాణం ఇప్పుడే మనం చెప్పాం కదా. మరి దేవి భగవద్గీత చదివితే ఎలాగ ఉంటుందో, శివగీత చదివితే ఎలాగ ఉంటుందో, దేవి భాగవతం చదివినా కూడా అంత అద్భుతమైనటువంటి జ్ఞానం మనం పొందవచ్చు. స్కంద పురాణం, మత్స్య పురాణం. సో మత్స్య పురాణం విష్ణు ఒక అవతారాల గురించి, మనం ఒక కథ గురించి మనం తెలుసుకున్నాం. స్కంద పురాణంలో శివపార్వతి పుత్రుడైన కొడుకు ప్రధానంగా శివుడు దాని కార్తికేయుడు గురించి చెప్తాడు. ఆ కార్తికేయుడు కూడా పరమేశ్వరుడు గురించి అక్కడ వర్ణన చేస్తాడు. అక్కడ స్కంద పురాణంలో ఒక 4 భాగాలుగా. దేవి భాగవత పురాణంలో మనం ఏం తెలుసుకుంటామంటే దేవి భాగవతంలో దేవికి ఇది అంకితం చేయబడుతుంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి పురాణం అని చెప్పవచ్చు. నెక్స్ట్ బ్రహ్మాండ పురాణం. బ్రహ్మాండ పురాణం లలితాదేవి యొక్క ఆవిర్భావం చెప్పాను కదా ఇంతకుముందు. లలితాదేవి అసలు ఎలా పుడుతుంది, ఎలా ఆవిర్భావం జరుగుతుంది లలితాదేవి తన యొక్క మహిమల గురించి వివరించినటువంటి లలితోపాఖ్యానం అది బ్రహ్మాండ పురాణంలో మాత్రమే ఉంటుంది. చాలా అద్భుతమైన ఘట్టం బ్రహ్మాండ పురాణంలో ఆ ఘట్టం. సో దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. బ్రహ్మాండ పురాణంలో సుమారు ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? సో దిస్ ఈస్ ద డైరెక్ట్ క్వశ్చన్. దీంట్లో ఇంకా మార్పులు చేర్పులు చేయడానికి ఏట్లేదు. ఇది ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో పడితే గుర్తుంటే ఆన్సర్ చేస్తాం, లేకపోతే మర్చిపోతాం అంతే. సో రైట్ ఆన్సర్ ఇస్ ద 12,000. సో ఈ డిజిట్ చూడండి ప్రతిసారి వస్తుంది. వాల్మీకి రచించిన రామాయణంలో సుమారుగా 24,000 శ్లోకాలు ఉంటాయి. మరి ఇది భాగవత పురాణంలో 18,000 శ్లోకాలు ఉంటాయి. ఓకే, ఇది పద్మ పురాణంలో 55,000 శ్లోకాలు సుమారు అనేసి ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్. బ్రహ్మాండ పురాణం దేని నుండి విశ్వం ఉద్భవించిందని వివరిస్తుంది? సో ఒక తామర పువ్వు, విష్ణు నాభి, ఒక బంగారు గుడ్డు, శివుని 3వ కన్ను. మనం ఫస్ట్లోనే క్వశ్చన్ డిస్కషన్ చేసాం కాబట్టి అందరూ ఎగ్జాక్ట్ ఆన్సర్ రాస్తారు. సో రైట్, ఒక బంగారు గుడ్డు. బ్రహ్మాండ అంటే కదా విశ్వం. సో ఒక బంగారు గుడ్డు నుంచి కదా అంటేనే విశ్వం ఉద్భవించిందని బంగారు గుడ్డుగా దీన్ని పరిగణిస్తాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్రహ్మాండ పురాణాన్ని ప్రధానంగా ఎవరు వివరించారు? ఎస్, బ్రహ్మ, వాయువు, వ్యాసుడు, సుతుడు. చెప్పాలి. అందరూ బ్రహ్మ గురించి మనం తెలుసుకున్నాము, వ్యాసుడు గురించి తెలుసుకున్నాం, సుతుడు గురించి తెలుసుకున్నాం, అందరి గురించి తెలుసుకొని ఇంతవరకు వాయుదేవుడి గురించి ఎక్కడ కూడా రాలేదు. సో ఎక్కడ వచ్చింది? వాయుదేవుడు ఈ పురాణాన్ని ప్రధానంగా వివరించాడు. అందుకే దీనికి వాయువీయ పురాణం కూడా అని అంటారు. దేనికి? బ్రహ్మాండ పురాణానికి మరొక పేరే వాయువీయ పురాణము కూడా అని చెప్పవచ్చు. ఓకే, ఇంకొక పేరు ఇది గుర్తుపెట్టుకోండమ్మా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్రహ్మాండ పురాణం సాంప్రదాయకంగా 18 మహాపురాణాల్లో ఎన్నోవది? సో లాస్ట్ వన్ కాబట్టి 18 కదా. 1వది బ్రహ్మపురాణం, 10వది బ్రహ్మ వైవర్త పురాణం, 5వది భాగవత పురాణం. ఓకేనా? ఇవన్నీ శ్రీకృష్ణుడి గురించే చెప్తుంది. నెక్స్ట్, లలితోపాఖ్యానం కాకుండా బ్రహ్మాండ పురాణంలో ఖగోళ శాస్త్రం మరియు దేని గురించి విస్తృతంగా వివరిస్తుంది? కేవలం రాజుల వంశావళి, సృష్టి వంశావళి మరియు మన్వంతరాలు. ఓకే, కేవలం మరణానంతరం కర్మాలు, రత్న శాస్త్రం. దేని గురించి అమ్మా? లాస్ట్ క్వశ్చన్. అయిపోయింది సెషన్ కూడా. సో పురాణాలు అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజుతోని.
చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. రైట్ రైట్ రైట్. చెప్పాలమ్మా. ఎస్, సృష్టి, వంశావళి మరియు మన్వంతరాల గురించి తెలియజేసిందే ఇది. కేవలం లలితోపాఖ్యానం కాదు, ఖగోళ శాస్త్రం గురించి కూడా ఇక్కడ చెప్పింది. ఈ ఖగోళ శాస్త్రం ఏంటి? సృష్టి, వంశావళి మరియు దాని యొక్క మన్వంతరాలని, యుగాల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రతిసర్గ, సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర మరియు వంశావళి గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, హోప్ యు అండర్స్టాండ్. ఎస్, దట్స్ గుడ్ 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 గుడ్. సో మనం అనుకున్న విధంగా ఈరోజు పురాణాలు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో రామాయణం అయింది, మహాభారతం అయింది, భాగవతం అయింది, హిందూ పురాణాలు అయిపోయి నెక్స్ట్ దేవాలయ ఆగమాలు ఉన్నాయి. సో వాటి గురించి తెలుసుకుందాం. దేవాలయ ఆగమాలు, సో ఇక్కడ కొంచెం మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ కొంచెం డిఫరెంట్, అంటే ఇవన్నీ ఇప్పుడు వరకు స్టోరీ బేస్డ్తో మనం నేర్చుకున్నాం, కానీ ఇక్కడ స్టోరీ బేస్డ్ కాదు. ఓకే, ఎక్కడ బ్రహ్మ, విష్ణు మరియు శివుడు, అమ్మవారు గురించి ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో దాని గురించి తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ సెషన్. ఓకేనా? అంటే నెక్స్ట్ నాది రేపు మేడం గారు తీసుకుంటారు. నేను దేవాలయ ఆగమాలు ఫ్రైడే, సాటర్డే రేపు హైమ మేడం గారు తీసుకుంటారు, ఫ్రైడే జీవిత మేడం గారు తీసుకుంటారు, అండ్ సాటర్డే నా షెడ్యూల్ ఉంటుంది. సో సాటర్డే నా షెడ్యూల్లో ఇక్కడ దేవాలయ ఆగమాల గురించి మనం తెలుసుకుంటాం. ఆగమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఓకే, సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, లేకపోతే సెషన్స్ క్లోజ్ చేద్దామా? థ్యాంక్ యూ రాజా గారు. గుడ్. స్వర్ణ మేడం థ్యాంక్ యూ టుమారో. ఓకే, వినయ్ గారు రేపు మేడం గారు తీసుకుంటారు, మహాభారతంలో ఒక క్యారెక్టర్ తీసుకుంటారు. సో క్యారెక్టర్ కూడా మేము ఎందుకు ప్రాధాన్యత ఇచ్చామంటే, క్యారెక్టర్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ గతంలో ప్రిలిమ్స్ మెయిన్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. సో ప్రిలిమ్స్ మెయిన్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి వాటి నుంచి కూడా ప్రాధాన్యత ఇచ్చి, అందుకోసం ఒక విజన్తో పాటు నేను వెళ్తున్నాను. అది మీకు అర్థమైందో లేదో ఇప్పటికే. సో నేను ఒక టాపిక్ తీసుకున్నాను, ఇంకొక మేడం ఇంకొక టాపిక్, ఇంకొక మేడం ఇంకొక టాపిక్, సార్ ఇంకొక టాపిక్, ఇలా 4 విధాలుగా మేము వస్తున్నాం. అంటే 4 స్తంభాలుగా మేము రావడం జరిగింది. ప్రతిదీ క్లియర్గా, సో ఏ క్రైటీరియా కూడా మేము విడిచిపెట్టకుండా, సో ప్రతి క్రైటీరియాని మేము టచ్ చేసి త్వరలో పేపర్ 1 కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. వెరీ సూన్, నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ కల్లా మనం స్టార్ట్ చేస్తున్నాం పేపర్ 1 గురించి కూడా. సో విచ్ ఇస్ ద మేజర్ పార్ట్ పేపర్ 1లో రీజనింగ్ క్లాస్ కూడా పెట్టిస్తున్న పేపర్ 1కి. సో అట్ ది సేమ్ టైం జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి ఇంకా పేపర్ 1లో ఇండియన్ హిస్టరీ పోల్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉంటుంది. సో వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద స్వర్ణ మేడం. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎస్, ప్రతిరోజు మనం చెప్తుంటాం కానీ లైక్ చాలామంది చేయరు వీడియోని. ఎంతో ఒక సెషన్ని మనం చేయాలంటే మినిమం 4 to 5 hours కష్టపడాల్సి వస్తుంది. ఒక లైవ్ సెషన్ని నేను నిర్వహించాలి అంటే చూడండి, ఒక పేపర్ని నేను తయారు చేయడానికి కనీసం నాకు ఒక 2 hours క్వశ్చన్స్ తయారు చేయడానికి 2 hours పడుతుంది. క్వశ్చన్స్ తయారు చేయడానికి 2 hours పడుతుంది. దానికి ఇంకా టైప్ చేయాలి, ఓకే, పీపీటీ చేయాలి, ఇవన్నీ కలిపి ఇంకో 2 hours అందాం. దాన్ని బాగా తయారు చేసే మన లైవ్ ఒక 2 hours. సో మొత్తం పైన అలా చేసేటప్పుడు ఒక క్లాస్ని చేయడానికి 6 hours మనకి పడుతుంది. ఒక క్లాస్ని మనం నిర్వహించడానికి మనకి 6 hours పడుతుంది. 6 hours మనకు ఒక క్లాస్ పడుతుంది. కానీ ఒక జస్ట్ మీరు వెళ్ళి ఇలా క్లిక్ చేయడానికి 6 secondsతో కూడా ఉండదు లైక్ చేయడం అనేది. లైక్ చేస్తే ఏమవుతుందో యూట్యూబ్ వాడికి సపోర్ట్ అనేది యూట్యూబ్ వాడు అబ్జర్వ్ చేస్తాడు. మరి మీకోసం అనేది నాకు ఇప్పుడు చూడండి, ఈ 6 hours స్పెండ్ చేయడం వల్ల నాకేమైనా రూపాయి ఇన్కమ్ ఉంటుందా? ఏమి లేదు. నాకు కానీ వ్యవస్థ కానీ ఏమైనా ఇన్కుందా? కానీ ఇక్కడ ఎటువంటి నేను ఆలోచించకుండా ప్రతి ఒక్క ఆస్పిరెంట్, ఎండోమెంట్ ఆఫీసర్, మీరు దైవ సన్నిధిలో మీరు పని చేయడానికి సంసిద్ధమయ్యి ఈఓ పోస్టుకి అప్లై చేసి, రాబోయే నోటిఫికేషన్లో ఈఓ పోస్టుకి అప్లై చేసి దైవ సన్నిధిలో పని చేయడానికి ఒక సంకల్పం తీసుకున్నారు.
ఒకవేళ అలాగే నిరంతరం శ్రమించి మీకు కానీ ఉద్యోగం వచ్చి మీ జీవితాంతం దైవ సన్నిధిలో మీరు పని చేస్తే మీకు ఇప్పుడు అన్నాం కదా, మోక్షానికి మార్గం అంటారు కదా, ఎక్కడే మనకి దొరికిపోతుంది. సో ఇంత పుణ్యం మీ దగ్గర ఉంటుంది కదా, దానికి కారణమైనటువంటి వ్యక్తిని నేను అవుతాను. కాబట్టి నాకెంతో కొంత, మీ ఎంత కాదు మీలో గోరు అంతా నాకైనా వస్తుంది. అంటే ఆ స్థాయికి పంపించడానికి మన ప్లాట్ఫాము, ఈ మన టీం పిఆర్ అకాడమీ టీం అంతా మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. దానికి మీ నుంచి సపోర్ట్ కోరుకునేది ఏం లేదు మిత్రమా. వీడియో చేస్తే లైక్ చేయడం, మిగతా మీ ఫ్రెండ్ సర్కిల్లో మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంచెం షేర్ చేయండి. లేదు అంటే దీని గురించి చెప్పడం, పిఆర్ అకాడమీలో ఉండమెంట్ కోర్స్ చాలా బెస్ట్ కోర్స్ ఉంది, రెగ్యులర్గా లైవ్ నిర్వహిస్తున్నారు, మనకి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి. సో దాని గురించి అంతే, మరి ఏం కోరుకోవట్లేదు మీ నుంచి, ఇంకేం వద్దు కూడా, ఓకేనా. సో ఈ గుడ్ రిలేషన్షిప్ ఎల్లప్పుడూ ఉండనివ్వండి. సో మీరు నేను ఈ వ్యవస్థ మనం కష్టపడదాం, అనుకున్నది సాధిద్దాం, ఇదే మన యొక్క అంతిమ లక్ష్యం. కానీ ఒకటి ఖచ్చితంగా 1 or 2 months నోటిఫికేషన్ వస్తుంది, గట్టిగా కొట్టాలి. ఈసారి మనం ఈఓ ఆఫీసర్ అయి తిరుగుతాం అంతే, మరి వేరే ప్రసక్తి లేదు. అందుకోసమే మనం పేపర్ 2కి ఎన్ని రోజులు మనం వెయిటేజ్ ఇచ్చాం, పేపర్ 1 కూడా ఈసారి వెయిటేజ్ ఇచ్చి మేజర్ టాపిక్స్ కూడా పేపర్ 1లో కూడా చెప్పించి లైవ్ సెషన్ స్టార్ట్ చేస్తాను, ఓకేనా. ఎస్ దాసరి తిరుపతి రావు గారు మ్యాక్సిమం చేస్తున్నారు, కొంతమంది అంతే. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఎల్లప్పుడూ మీ సపోర్ట్ ఉండాలి పిఆర్ అకాడమీకి. మీ యొక్క సపోర్ట్, మీ యొక్క అండ నాకు కొండంత దండ. సో కాబట్టి ఎల్లప్పుడూ ఈ సపోర్ట్ ఉంటే అందరం కలిసి ముందుకు వెళ్దాం, అనుకున్నది సాధిద్దాం. థ్యాంక్ యూ. మళ్ళీ రేపటి సెషన్లో మేడం, ఎల్లుండి సెషన్లో మేడం, మళ్ళీ నేను సాటర్డే మీతో పాటు ఇంటరాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ.